వాళ్ళే మనకు ఒక ట్యూటోరియల్ ఇచ్చారు. మీకు చార్ట్ లో పేస్ట్ చేసాను చూసుకోండి సార్, ఇది అందరూ తీసుకోండి. ముందు మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేయడానికి స్టెప్స్ ఏంటి అని అంటే, ఇందులో ఫస్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడో అక్కడికి వెళ్ళండి సార్. సెటప్ యువర్ జస్ట్ కాపీ, లాస్ట్ లో కాపీ సింబల్ ఇచ్చాడు చూడండి, దాని మీద క్లిక్ చేయండి. మీ స్క్రీన్ లో పెట్టండి, మీ లైనక్స్ మిషన్ లో పెట్టండి. రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ చేయండి, ఎంటర్. ఓకే, నెక్స్ట్ కమాండ్ ఏమి ఇచ్చాడో పేస్ట్ చేయండి. ఒక నిమిషం, ఆ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, ఇట్స్ డౌన్లోడింగ్ ద సాఫ్ట్వేర్ అండ్ ఇన్స్టాలింగ్ ఇన్ టు యువర్ లోకల్ కంప్యూటర్. అంటే రెపో mysql.com అంటే mysql.com సైట్ లోకి వెళ్ళి MySQL 180 అంటే ఇట్స్ కాల్ ద MySQL వెర్షన్ 80ని అంటే 8ని డౌన్లోడ్ చేయమని. డౌన్లోడ్ చేసాను సార్. మిగతా కమాండ్స్ ఉన్నాయి ఇవ్వండి సార్. మీకు ఇందాక మీ వర్డ్ ఇదో చూడండి సార్, ఏది ఇదే, దీనికి వెళ్ళండి బ్రౌజర్కి. స్టెప్ 1 అయింది సార్, స్టెప్ 2 చివరిలో కాపీ చేయండి. చివరిలో కాపీ ఉంది కదా, జస్ట్ కాపీ చేయండి అంతే, పేస్ట్ చేయండి, ఎంటర్. నెక్స్ట్ లైన్ ఇదేంటి అని అంటే, ఎస్సిడి అని అంటే ఏంటంటే ఎనేబుల్ డిజేబుల్. ఒకవేళ ఈ కమాండ్ మనం ఎందుకు ఇచ్చాము అని అంటే, పాతది ఏదైనా ఓల్డర్ వెర్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ఆపడానికి. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళండి సార్. సార్ ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలంటే wget అని కొట్టమన్నారు కదా సార్. ఇక్కడ అవసరం లేదు సార్, ఆ పైన RPM UVH అని ఇచ్చిన ఆ కమాండ్ ద్వారా మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది సార్. ఓకే ఓకే సార్. మీకు పైన కూడా అటు రాశాడు చూడండి సార్, నోట్స్ క్లియర్ గా రాశాడు. ఎగ్జిక్యూట్ ద ఫాలోయింగ్ కమాండ్ టు ఎనేబుల్ MySQL am repository on CentOS. మీ CentOS లోకి YAM ద్వారా రిపాజిటరీ వచ్చేయడానికి అది ఎనేబుల్. ఇప్పుడు మీ థర్డ్ కమాండ్ ఉంది సార్, థర్డ్ లైన్ ఉంది. జస్ట్ MySQL ఇన్స్టాలేషన్ ఇన్ Linux platform is just, it's a matter of 10 minutes. ఎంటర్ కొట్టండి. ఇది ఏం చేస్తుందంటే 8ని ఏదైనా ఓల్డర్ వెర్షన్ ఉంటే దాన్ని ఆపేసి 8 వెర్షన్ ఎనేబుల్ చేసుకుంటుంది. ఎస్ అని కొట్టండి ప్రతిదీ, వై ఎంటర్. ఇది యాక్చువల్గా MySQL ని ఆ రిపాజిటరీని మీకు లోపలికి తెచ్చిన దాన్ని మొదటి లైన్లో దానికి ఇన్స్టాలేషన్ చేస్తుందండి. ఇప్పుడు Linux లో ఇన్స్టాలేషన్ is like this. సార్ ఇన్స్టాలేషన్ అయ్యేటప్పుడు మధ్యలో ఆపలేము కదా సార్ ఇందులో? లేదండి, ఆటోమేటిక్ గా జరగను సార్. ఇప్పుడు మధ్యలో జరిగితే కరెక్ట్ అయిపోతుంది సార్, అది సహజంగా ఆపకూడదు. ఎందుకంటే సహజంగా అది మీరు రన్ చేయాలండి. ఒకవేళ కరెంట్ పోయి ఏం పోయినా వెనకాల బ్యాకెండ్ లో జరిగిపోతుంది సార్ వర్క్ సర్వర్ లో. ఇక సర్వర్ మొత్తానికి పవర్ పోతే మనం ఏం చేయలేం, కానీ మన ల్యాప్టాప్ లో పవర్ పోయి వెనకాల వేరే సర్వర్ లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఫర్ అస్.
మళ్ళీ వై టైప్ చేయండి, ఎంటర్, అన్ని ఎస్లే. The installation part is completed. You can go to the once again your browser. Go to the browser. You have to do the 5 more steps. Next, which command you have done? Yeah, are you done that one? Okay. This is called the MySQL start, means database start. You can note it down, this command. This is the MySQL database start and stop. Upside down. So ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు డేటాబేస్ స్టార్ట్ అవుతుంది సార్. దిస్ ఈస్ ద సర్వీస్ MySQL D and the MySQL database start daemon. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడే ఎర్రర్స్ రావాలి సార్. ఇఫ్ దేర్ వాజ్ నో ఎర్రర్స్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్. రికవరీ చేయడం కాదు సార్, మీ దానిలో ఉంటుంది, ఎక్కడ ఉందో చూడండి. అది వేరే మిషన్ ఉంటుంది, మీ మిషన్లో ఉండదు. ఆ మిషన్ ఈ మిషన్ కనెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. నెక్స్ట్ కమాండ్ ఇవ్వండి సార్.
సర్వీస్ MySQL స్టార్ట్ ఈస్ ఫర్ ద జస్ట్ ఫర్ టు స్టార్ట్. ఒకసారి మనకి పాస్వర్డ్ ఏమి ఇచ్చాడో తెలియదు కాబట్టి అది కాపీ చేస్తే సర్వీస్ స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ అదే ఒక పాస్వర్డ్ ని జనరేట్ చేస్తుందండి. యూ కెన్ సీ దట్ పాస్వర్డ్ నౌ. ఇప్పుడు ఎంటర్ కొడితే దిస్ ఇస్ ద కమాండ్. లాస్ట్ లో ఇచ్చింది చూడండి సార్, డాట్ బ్రాకెట్స్ ఎస్వి మొత్తం కాపీ చేస్తారు మీరు, అది కాదు ఆ ఒక్కటే ఆ లైన్ మొత్తమే. ఎస్, అది జస్ట్ అలా సెలెక్ట్ చేసుకుని నోట్ ప్యాడ్ లో పెట్టండి, నోట్ ప్యాడ్ లో పెట్టండి. దట్ ఈస్ ఎ పాస్వర్డ్ ఫర్ యూ. సిస్టమ్ MySQL లో ఒక పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. ఆ పాస్వర్డ్ మీరు తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళండి. అక్కడ మళ్ళీ MySQL బ్రౌజర్ లో నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చాడో చూడండి సార్. అది అయిపోయింది కదా, అది మన ఏ టెంపరీ పాస్వర్డ్ జనరేటెడ్, నో నీడ్ టు డూ దట్. అది అవుట్పుట్. ఇది MySQL సెక్యూరిటీ ఇన్స్టాలేషన్ అంటే మనం పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవడం. మీరు వెళ్ళండి, కిందకి వెళ్ళండి, నెక్స్ట్కి వెళ్ళండి. ఇప్పుడు ఇది పేస్ట్ చేయండి. అంటే అది ఇచ్చిన పాస్వర్డ్ ఏదో డాట్ స్లాష్ చాలా కష్టంగా ఉంది, దాన్ని మార్చుకోవడం. ఇది ఎంటర్ కొట్టండి. ఫస్ట్ ఆ పైన పాస్వర్డ్ ఇక్కడ ప్రింట్ చేయండి, నోట్ ప్యాడ్ లో ఉన్నదాన్ని ఇక్కడ పెట్టండి. సిస్టమ్ జనరేట్ చేసిన పాస్వర్డ్ ని ఇక్కడ పెట్టాలి. రైట్ క్లిక్ కొట్టండి, ఎంటర్. పడదండి, ప్రింట్ అవ్వదు అక్కడ. నువ్వు తప్పించారండి. మళ్ళా 50 కొట్టండి, బిలో ఏరో ఎంటర్ కొట్టండి. మీరు పాస్వర్డ్ ని రైట్ క్లిక్ కొట్టండి అంతే. కంట్రోల్ సి, అక్కడ రైట్ క్లిక్ కొట్టడం అంతే. మీరు కంట్రోల్ వీల్ ఏం కొట్టకూడదు, రైట్ క్లిక్ అంతే. ఎంటర్ కొట్టండి. మీరు తప్పిస్తారు సార్. ఒకసారి ఒక నిమిషం కొంచెం పైకి వెళ్ళండి మీరు. లేదు, అక్కడ పాస్వర్డ్ టెంపరీ పాస్వర్డ్ అని ఇచ్చి చూడండి, అది మీరు మొత్తం కాపీ చేశారా? అది మొత్తం. ఇక్కడ 50 ఇవ్వండి. 50 ఇవ్వండి అంటే ఎంటర్ కొడుతున్నారు మీరు. రైట్ క్లిక్ కొడుతున్నారు. యారో కీస్ ఉంటే చూడండి, లెఫ్ట్ యారో, రైట్ యారో కీబోర్డ్ లో యారో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టండి. జస్ట్ రైట్ క్లిక్ కొట్టి ఎంటర్ కొట్టండి అంతే. రైట్ క్లిక్ కొట్టండి. కంట్రోల్ సీలు కంట్రోల్ ఏమొద్దు, రైట్ క్లిక్ కొట్టి ఎంటర్ కొట్టండి. అబ్బే మీరు తప్పిస్తున్నారు సార్. ఇక్కడ నా కంట్రోల్ ఏమన్నా ఒకసారి ట్రై చేస్తాను నేను. మీకు నేను కంట్రోల్ అడుగుతున్నాను, ఒకసారి మీరు అది రిక్వెస్ట్ రిమోట్ కంట్రోల్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి నాకు కంట్రోల్ ఇవ్వండి. ఓకే, నాకు మీ సిస్టమ్ యాక్సెస్ వచ్చింది. ఇది పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఈ స్టెప్ లో ఒక్క నిమిషం. ఓకే, ఇది చూడండి, నేను జస్ట్ రైట్ క్లిక్ కొట్టా. ఇప్పుడు ఏమడుగుతుంది? న్యూ పాస్వర్డ్. నేను ఇండియా @123 అని ఇచ్చా. రీఎంటర్ ఇండియా @123 ఐ క్యాపిటల్. ఇక్కడ ఏమంటాం చూడండి, ప్రెస్ వై ఎనీ అదర్ ఫర్ నో. ఒక నిమిషం అండి, రాజేష్ చెప్పండి. విప్రో కన్ఫర్మ్ అయిందండి. ఈరోజు 5:20కి హెచ్ఆర్ కాలా? నేను ఇన్స్టిట్యూట్కి రానా? నేను ఇన్స్టిట్యూట్కి 5:20కి వస్తానులేండి. ఓకే, ఏమన్నారు? మీకు హెచ్ఆర్ కాల్ ఉందని చెప్పారు విప్రో నుంచి. ఓకే అండి, నేను వస్తాను. ఓకే రాజేష్, నేను వస్తాను సార్. ఇక్కడ మళ్ళా మీరు ఇది ఇలా ఉంచి ఒకసారి ఆ డాక్యుమెంట్కి వెళ్ళండి. ఆ డాక్యుమెంట్కి వెళ్ళండి సార్. ఏ డాక్యుమెంట్? బ్రౌజర్ లో కింద ఏం రాసాడో చూడండి. ఇక్కడ వై అని కొట్టమన్నాడు, అక్కడ ఏమో అన్నిటికీ వైలే అని కొట్టమన్నాడు.
మీరు అన్నిటికీ వైల్ కొట్టండి వెళ్ళి, అక్కడ ఏం చేయవసరం వెళ్ళిపోండి అక్కడికి. లైనక్స్కి వెళ్ళి అన్నిటికీ వైల్ కొట్టమంటున్నాడు. జస్ట్ ఇక్కడ వై అని ఇవ్వండి, ఎంటర్. ఒక నిమిషం అండి. ఇండియా నేను కొడుతున్నానులేండి, నాకు యాక్సెస్ లేదు, మీరే కొట్టండి. ఇండియా ఐ క్యాపిటల్, ఇండియా @123 అక్కడ ప్రింట్ అవ్వదు, మళ్ళీ అదే కొట్టండి. ఇండియా ఐ క్యాపిటల్ INDA @123. అన్ని ఎస్ లేండి అంతే. ఎస్ 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 అని కొట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఎస్ సార్, అది లోడ్ బ్యాలెన్స్ రండి, అమ్మాయి లోడ్ బ్యాలెన్స్ చేద్దాం. వాళ్ళు మీ టీం ఉంటుంది, ఆ టీంలో అడగాలంతే, మీ పని కాదు. ఎస్ అండి, వాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళు చేసుకుంటారు, అది బౌన్స్ చేయడం. సార్ ఇక్కడ యు ఆర్ డన్ ఎవ్రీథింగ్, దీస్ ఆర్ ద స్టెప్స్. ఇప్పుడు లైనక్స్ లో డేటాబేస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ద కమాండ్ ఈస్ MySQL -u space root space -p. MySQL అనే సాఫ్ట్వేర్ లోపలికి వెళ్ళాలి. -u అంటే యూజర్, రూట్ అంటే యూజర్ నేమ్ రూట్, -p పాస్వర్డ్ అంటే India @123 ఐ క్యాపిటల్. ఆల్రెడీ మీరు MySQL లోకి వచ్చాడు. షో డేటాబేసెస్ అని కొట్టండి, షో స్పేస్ డేటాబేసెస్ సెమీకోలన్. దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ స్కీమా MySQL పెర్ఫార్మెన్స్ స్కీమ్ sys. దెర్ ఆర్ ద 4 డేటాబేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక మనం వీ నీడ్ టు క్రియేట్. ఇక్కడ దాకా ఏం జరిగింది అని అంటే ఒకసారి గో బ్యాక్ టు ద బ్రౌజర్, లేదా నేను నా సిస్టమ్ షేర్ చేస్తాను, మీరు ఆపేయండి సార్, మీరు ప్రాక్టీస్ చేసుకుని. కానీ నా సిస్టమ్ నేను షేర్ చేస్తాను, జస్ట్ 1 sec, మీరు స్టాప్ చేయండి. నేను షేర్ చేస్తున్నాను మీకు. ఇక్కడ నేను ఇందాక ఇక్కడ నోట్స్ ఇచ్చింది ఇదండి. ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, RPM అంటే రెడ్ హ్యాట్ ప్యాకెట్ మేనేజర్. అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ని నా లోకల్ మిషన్ లో పెట్టు అంటదండి. పెట్టిన తర్వాత దానికి బిఫోర్ ఏంటంటే పాత ఏమన్నా ఉంటే 0 చేయి, కొత్త ఎనేబుల్ చేయమనడానికి దిస్ ఇస్ ద కమాండ్. దీని తర్వాత ఏంటంటే దీన్ని ఇన్స్టాల్ చేసే ముందు మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఈ YUM ఎనేబుల్ రిపో ఈ ఒక్క MySQL 8 మాత్రమే ఎనేబుల్ చేయమని కమాండ్ అండి. ఇది ఇన్స్టాలేషన్ కమాండ్ అంటే ఇది ఓల్డ్ రిపాజిటరీస్ ఏమైనా ఉంటే వాటిని జోలికి వెళ్లకుండా ఆపడానికి ఇది. ఈ కమాండ్ ఏమో మొదట కమాండ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అండి. ఈ మనకి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వీస్ MySQL అంటే స్టార్ట్ అంటే సర్వీస్ జీరా స్టార్ట్, సర్వీస్ జీరా స్టాప్, సర్వీస్ ఎలా ఇస్తామో సేమ్. ఈ స్టార్ట్ చేసినప్పుడు అదేం చేస్తుంది అంటే నీకు ఒక పాస్వర్డ్ ఇస్తుంది. ఆ పాస్వర్డ్ తెలుసుకోవడానికి ఇది కమాండ్ grep ఏ టెంపరరీ పాస్వర్డ్ ఇక్కడ కొడితే నీకు ఇక్కడ HJK అని ఎలా ఉందో నీకు ఒక పాస్వర్డ్ వస్తుందండి. ఈ పాస్వర్డ్ ని రీనేమ్ అంటే ఆ పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి ఇలా ఉంటే దీన్ని మీరు చేంజ్ చేసుకోవడానికి MySQL సెక్యూర్ ఇన్స్టాలేషన్ అనే కమాండ్. దిస్ కమాండ్ నువ్వు జస్ట్ అక్కడ టైప్ చేస్తే నీ ఎంటర్ ద పాస్వర్డ్ ఫర్ యూజర్ రూట్ అంటే నీకు సిస్టమ్ జనరేట్ చేసినటువంటి పాస్వర్డ్ ని ఎంటర్ చేయమని ఇక్కడ. ఈ ఎంటర్ అయిన పాస్వర్డ్ ఇది ఇచ్చిన తర్వాత నిన్ను న్యూ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ అంటది. కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమన్నప్పుడు India @123, ఇక్కడ కూడా India @123 అని ఇచ్చినాను సార్. ఇక మిగిలిన అన్ని YYY అని ఇచ్చేసేయండి, దట్స్ ఇట్. ఇదైతే ఇక్కడ అయిపోయింది సార్. మీరు కావాలంటే మీరు రీస్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మళ్ళా ఎలా లాగిన్ అవ్వాలి అని అంటే MySQL -u బై డిఫాల్ట్ ఇస్ ద రూట్, యూజర్ నేమ్ -p అంటే పాస్వర్డ్. అది పాస్వర్డ్ అడుగుద్ది. ఇక్కడ నువ్వు ఏ పాస్వర్డ్ ఎనేబుల్ చేసావో అదే అంటే India @123 అనే పాస్వర్డ్ ఇస్తే నీకు ఇలా MySQL అని వస్తుంది. నువ్వు షో డేటాబేసెస్ అని కొట్టినప్పుడు ఇలా 4 డేటాబేస్లు కనపడతాయి సార్. దట్ ఈస్ ద డేటాబేస్ క్రియేషన్ ఇన్ Linux మిషన్. ఇట్స్ MySQL సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ క్రియేటెడ్. ఇది ఒక్కసారి చూడండి అందరూ. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఫస్ట్. మనం ఏమి చేయట్లా, ఈ చివర కాపీ కొట్టుకుంటున్నాం, దీని మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది, దాన్ని అక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది MySQL tutorial.org is official website.
This is the official website provided by the Oracle. This because MySQL belongs to the Oracle and ఇది వాల్దేన్ అండ్ URL. మనం ఏమి కొత్తగా ఇక్కడ చేయలేదు, మనం దీని గురించి ఏం పెట్టలేదు సార్. ఇక్కడ ఇక్కడ అంటే రిపాజిటరీ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డేటాబేస్ అప్డేట్ అవడం లేట్ అయింది, అందుకని ఆగమా. అదేమో నేను చేస్తాను, దాన్ని నేను చెప్తాను. డేటాబేస్ అప్డేట్ అవుతుంది, కొంచెం సేపు ఆగండి. ఆడు ఫోన్ చేసి చెప్పే ఇట్స్ అప్ అని చెప్పి, ఇట్స్ అప్ అని చెప్పేసి లేదు సార్ హ్యాపీ ఫీల్ అవుతుంది, మరి లేదంటే ఆవిడ వాళ్ళని కంప్లైంట్ చేస్తాం. ఓకే సారీ గైస్, ఇక్కడ వేరే ఆయన కాగ్నిజెంట్ ది అప్గ్రేడేషన్ చేస్తున్నారు కాన్ఫరెన్స్, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, దాని గురించి మాట్లాడుతున్నాం. సార్ మీరు ఇక్కడ ఏంటంటే రిపాజిటరీ అంటే ఏంటి అని అడిగారు కదండి. రిపాజిటరీ అంటే మనం టోటల్ కోడ్ అందులో ఉంటుంది సార్. అంటే ఈ MySQL కి సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం దేనిలో ఉంటుంది అని అంటే దీనిలో ఉంటుంది సార్. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇంటికాడ నుంచి నాకు షేర్ చేస్తే ఆ ఫైల్ నేను సెర్చ్ చేస్తాను. ఓకే అంటే ఇదేమో గంటన్నర కూర్చొని నువ్వు ఎందుకంటే కంటెంట్ ఇండెక్స్ జనరల్ సెట్టింగ్స్ లాగిన్ అయ్యి ఇది చేసేసి చేసిన తర్వాత వచ్చాక దానికి దీనికి సంబంధం లేదు, అది స్టార్ట్ టు స్టాప్, ఇది డేటా. ఓకే రిపోజిటరీ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ సాఫ్ట్వేర్ ని మొత్తాన్ని కలిపి. మ్యూట్ లో బెటర్, కొంచెం మీ వాయిస్ కొంచెం వస్తుంది సార్ అది. ఓకే అండి, రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ ద ఆల్ వెర్షన్స్ వితౌట్ డూప్లికేట్స్ అనమాట. అంటే ఏంటంటే అక్కడ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుందంటే రిపాజిటరీలో ఉంటుంది. మీ అందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, కానీ లేకపోతే ఏముండదు సార్. ఇదేంటి అని అంటే RPM అంటే రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటంటే మొత్తం సాఫ్ట్వేర్ దీనిలోకి వస్తుందండి. తర్వాత నేనేం చెప్పాను, ఓల్డ్ ఆర్ట్ ని డిజేబుల్ చేసుకుంటున్నాను. ది కమాండ్ ఏంటంటే ఓల్డ్ రిపాజిటరీస్ ఏమైనా ఉంటే ఓన్లీ ఏని ఎనేబుల్ చేస్తున్నాం. జస్ట్ సర్వీస్ లో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పాస్వర్డ్ టెంపరీ పాస్వర్డ్ ఈ లైఫ్ ఉంది. దీని తర్వాత మనం ఏం చేస్తాం సార్, ఇందులోకి వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాం. తర్వాత ఎలా లాగిన్ అవుతాం అంటే MySQL రూట్ అంటే ఈ ప్రాంప్ట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ కాడ షో డేటాబేసెస్ అంటే ఇలా చూపిస్తుంది. మీకు ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి సార్. నా సిస్టమ్ షేర్ చేశాను కాబట్టి, ఎందుకంటే అతను ప్రాక్టీస్ చేసుకోవాలి దాని గురించి. పుష్ప బ్యాచ్ లోడ్ నేను కనెక్ట్ అవుతున్నాను. దిస్ ఇస్ అడ్మిన్ డిస్కనెక్ట్ అయింది ఏమన్నా లైనక్స్. యా ఇక్కడ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిందండి. ఇది కనెక్ట్ లో లేదు, అందుకని అక్కడి నుంచి కనెక్ట్ కాదు. పుట్టిలోంచి కనెక్ట్ కాలేకపోతున్నాం అంటే ఇదేదో చూసారా నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉందంటుంది. పుట్టిలో ఇక్కడ ఈ కనెక్షన్ పోతే పుట్టిలో కనెక్ట్ కాదండి. ఇక్కడ వచ్చి మళ్ళా పుట్టి లోడ్ చేసుకుని ఓపెన్ అన్నాం అనుకోండి సార్. లోడ్ అవుతుందండి. Here you can able to see that this is connected. ఏమైనా IP అడ్రస్ చేంజ్ అయిందేమో చూసుకోవాలి, బికాస్ సమ్ టైమ్స్ IP అడ్రస్ విల్ బి చేంజ్ సార్. నిన్నటి IP అడ్రస్ ఉంటుందని అనుకోవద్దు. IF config అంటే టు నో ద IP అడ్రస్. This is the IP address for me. సార్ చెప్పండి సార్. అవును
ఆ పే చెక్స్ అన్ని చేశారా మీరు ప్రాపర్ గా? చూస్తే చాలండి. నాకు రేపు మీరు 5ంటికో రండి సార్. రేపు 5ంటికి వస్తే నేను 5ంటికి మీకు చేస్తాను. ఏమండి? ఓకే, డన్ అండి. సార్ ఈ రోజు నాకు వేరే యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకా 2 క్యాండిడేట్స్ వస్తారు. సో బెస్ట్ ఏంటంటే మీరు నాకు రేపు రండి సార్. మనకి ఎందుకంటే మనం పంపించేది రేపు. ఓకే సార్. సార్ ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. ఇట్స్ చేంజ్ సెట్టింగ్స్, appearance change. It's 14 bold. Apply. So now clear. ఇప్పుడే నేను చెప్పాను సార్, MySQL కనెక్ట్ అవ్వాలంటే MySQL -u అంటే యూజర్ సార్, రూట్ అనే యూజర్, -p అని పాస్వర్డ్ ఎంటర్ చేయకూడదు సార్. జస్ట్ ఎంటర్ చేస్తే ఇండియా @123. సో ఐఎమ్ ఇన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద MySQL ఇన్ లైనక్స్ మిషన్. ఇక్కడ నేను షో డేటాబేసెస్ అంటే ఇక్కడ జీరాకు ఒక డేటాబేస్, కాన్ఫ్లుయెన్స్ ఒకటి, జీరా సర్వీస్ డెస్క్ ఒకటి, అలాగే ఫిష్ అండ్ క్రూషబుల్, బిట్ బకెట్, బ్యాంబూ. వీ కెన్ క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఫర్ హియర్. ఇక్కడ దాకా అసలు మనం చేయడానికి ఏమీ లేదు. నాకు ఎవ్రీథింగ్ ఏంటంటే దట్ డాక్యుమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్. ఏ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే మనకి ఇక్కడ మనం MySQL ట్యుటోరియల్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్. సో దిస్ ఇస్ నాట్ అవర్ ఓన్, దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లో మనకు క్లియర్ గా ఉంటుంది సార్, ఇన్స్టాల్ MySQL CentOS అంటే నీది CentOS అండి. సో నేను మీకు 20 కమాండ్లు చెప్తాను అన్నానండి. ఇంకొక విషయం ఏంటంటే డేటాబేస్ ని స్టాప్ చేయడం ఎలాగో స్టార్ట్ చేయడం అనేది మీకు తెలియాలండి. 1 by 1 కమాండ్స్ నోట్స్ కూడా రాస్తున్నాను మీ గురించి. సో ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి MySQL అనే హెడ్డింగ్ పెట్టి హౌ టు స్టార్ట్ అండ్ స్టాప్ అని అంటే ఇక్కడ మీకు ఇప్పుడే చూపించాను సార్. సర్వీస్ MySQL daemon, it's called the database. స్టాప్, ఇది స్టాప్ చేయడానికి అండి. సర్వీస్ MySQL స్టార్ట్, డేటాబేస్ స్టార్ట్ అవుతుంది సార్. అండి ఇది రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి సర్వీస్ MySQL స్టేటస్ అంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉందా, స్టాప్ లో ఉందా, ఇలాంటి కొన్ని చెక్ చేసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు ఫాలో ద, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అని కొట్టాలి సార్. ఇక్కడ నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ ఈస్ ద కమాండ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నేను ఏమంటున్నాను, సర్వీస్ MySQL స్టేటస్ అంటే కరెంట్ స్టేటస్ ఏంటి అనేది రన్నింగ్. మీకు గ్రీన్ కలర్ లో క్లియర్ గా చూపిస్తుంది చూడండి, స్టార్టింగ్ MySQL సర్వర్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తానండి. సో ఇది రన్నింగ్ లో ఉంది అని మీకు ఇప్పుడే చెప్పాను. కమాండ్స్ స్టాప్ చేయడం ఎలాగూ, స్టార్ట్ చేయడం ఎలాగూ. ఫస్ట్ ఇక ఇది కొంచెం సేపు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టండి సార్. MySQL సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసాం. కొంచెం ఒక 10 కమాండ్లు ప్రాక్టీస్ చేసి మళ్ళా దీనిలో డేటాబేస్ క్రియేట్ చేయడానికి వద్దాం. లేదు అనుకుంటే దీనిలో ఒక యూజర్ ని క్రియేట్ చేసేసి మిగతా పని అయినా చూసుకుందాం అంటే చూడొచ్చండి. అంటే ఎలా అయినా చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అని అంటే సింపుల్ గా డేటాబేస్ కి ఎలా లాగిన్ అవ్వాలన్నానండి, MySQL -u -p పాస్వర్డ్ ఇండియా @123. ఐ మీన్ ఇప్పుడు నా గోల్ ఏంటండి, నా గోల్ ఏంటి అంటే లైనక్స్ మిషన్ లో లేటెస్ట్ జీరాని ఇన్స్టాల్ చేయాలి, అది MySQL తోటి కనెక్ట్ చేయాలండి. ఎందుకు MySQL లేటెస్ట్ వెర్షన్ తీసుకున్నారు సార్, 5.7 తీసుకోవచ్చు కదా అంటే మనం పొద్దున్న చూసామండి 5.7లో మనకి స్క్రమ్ కాన్బాన్ రావట్లేదండి. అందుకని ఇప్పుడు నేను ఏం చేశానంటే లేటెస్ట్ వెర్షన్ డేటాబేస్ 8 తీసుకున్నాను సార్. ఇప్పుడు
నేను ఇక్కడ ఏం చేయాలి అని అంటే సింపుల్ థింగ్ ఏంటి అంటే ఒక యూజర్ని ఒక డేటాబేస్, ఇప్పుడు ఇక్కడ మనకి ఇదిగోండి సార్, మీ అందరికీ తెలుసు, ముందు మనం డేటాబేస్ రెడీ చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే మన కంపెనీలో డేటాబేస్ రెడీ చేయమంటే అర్థం ఏంటంటే ఒక కంప్యూటర్లో, ఇది ఒక కంప్యూటర్, ఈ కంప్యూటర్లో MySQL అనే సాఫ్ట్వేర్, MySQL సాఫ్ట్వేర్ has been installed and we should create one user ID and password and a database. What do you need from the database అంటే జీరాకి డేటాబేస్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే MySQL లో ఒక యూజరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఇదంతా బట్టి పట్టొద్దని చెప్తున్నాను సార్. గో టు ద గూగుల్, సేమ్ ట్యూటోరియల్ క్లాస్లోకి వెళ్ళండి, లేదా యూ కెన్ గో ఫర్ ద అనదర్ వన్. ఇక్కడ మనకి లేదు సార్, నాకు ఇక్కడ నుంచి ఇంకొంచెం సింపుల్ గా ఏమైనా ఉందా అంటే ఒక్క నిమిషం గైస్. రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు చెప్పండి. రమేష్ Let us unitedly work to stop further spread of COVID-19 in our country. For the next few days, step out of your house only if it is absolutely సరే గైస్, అతను మరి ఎందుకు ఫోన్ చేస్తాడో తెలియదు, మార్నింగ్ ఇంటర్వ్యూ అయిన అతను. ఇప్పుడు ఏంటి అని అంటే నాకు ఈ యూజర్లు ఎలా క్రియేట్ చేయాలో, నాకు ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియస్తారంటే గూగుల్లో జీరా కనెక్టివిటీ విత్ MySQL స్టెప్స్ నాకు చెప్పవా అని మీరు ఇలా ఎంటర్ కొడితే మీకు ఇక్కడ రమేష్ చెప్పండి. ఏమండి ఇన్స్టిట్యూట్ కి ఇంకా రాలేదా? 5 బజే 5:05 వస్తాను. ఏమండి లేదు భయ్, యాక్చువల్ క్లాస్ ఉంది, క్లాస్ లో ఉన్నాను. పొద్దున వాళ్ళ రిజల్ట్ ఏమైనా పొద్దు నుంచి ఏమైనా కాల్ వచ్చింది యూఎస్ నుంచి? మళ్ళీ తర్వాత మండే మీట్ అవుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజు ఆఫ్ అండి, ఈ రోజు రేపు. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ వేరే వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రా? మరి నేను నువ్వు చెప్పు వాళ్ళకి, ఎవరికైనా 5:15 తర్వాత వస్తానని చెప్పమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ భయ్యా. ఏదండి ఏది స్టాప్ చేసి స్టార్ట్ చేయాలండి. అది వేరే కంప్యూటర్ లో రన్ అవుతుంది కాబట్టి నీకు ఆ ప్రాబ్లం రాదు. ఇందాక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన డేటాబేస్ మొత్తం అప్డేట్ కాల. నేను ఆగమని చెప్తాను, డేటాబేస్ అప్డేట్ అవుతుంది ఆగమన్నాను. నువ్వు కొట్టేసరికి అదేంటంటే కరెక్ట్ కింద వెళ్తుంది. ఓకే అండి గైస్, ఇక్కడ సార్ నాకు కేవలం డేటాబేస్ ఇన్స్టాలేషన్ చేశానండి. దానిలో ఒక ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, కనెక్టింగ్ జీరా అప్లికేషన్ టు MySQL అట్లాసియన్. దీని మీద రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ అని కొట్టండి సార్. మీరు ఏది కూడా నోట్స్ కానీ ఏది వద్దు సార్, క్లియర్ గా గూగుల్ ఫాలో అవుతుండండి, ఎందుకంటే చేంజెస్ ఉంటే వస్తాయండి. బిఫోర్ యూ బిగిన్, నో ఇష్యూస్. XML బ్యాకప్ ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, నాకు కొత్తగా ఫ్రెష్ గా చేసుకుంటున్నాను. క్రియేట్ అండ్ కాన్ఫిగర్ ద MySQL డేటాబేస్. ఓకే, క్రియేట్ యూజర్ నేమ్, ఐడెంటిఫై పాస్వర్డ్. జీరాలో అంటే MySQL డేటాబేస్ లో ఒక యూజర్ క్రియేట్ చేయాలంటే దిస్ ఇస్ ద కమాండ్. సో నేను ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ గా మీ నోట్బుక్ లో పెడుతున్నాను, ఎందుకంటే మీకు ఇది తర్వాత నోట్స్ కింద పంపిస్తాను. ఇక్కడ నాకు ఏంటి అంటే దీన్ని ఎలా చేంజ్ చేస్తున్నానంటే యూజర్ నేమ్ కూడా పుష్ప అని పెడుతున్నాను, PUSHP అని పెడుతున్నాను. ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ RRR.
అంటే అది కొంచెం పెద్ద పాస్వర్డ్ ఇవ్వాలి కాబట్టి పుష్ప స్టూడెంట్స్ అని ఇస్తాను. PUSHPA స్టూడెంట్స్ అని ఇచ్చి 1 2 3 హ్యాష్ అని ఇంత పెద్ద పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. ఎప్పుడైనా సరే డేటాబేస్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఏ పాస్వర్డ్ విత్ క్యాపిటల్ లెటర్స్ అండ్ నెంబర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అండ్ సింబల్. పాస్వర్డ్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. సో పుష్ప స్టూడెంట్స్ అని పెట్టాను. ఈ లైన్ ఈ విధంగా మార్చాను. ఈ లైన్ నేను యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఒక యూజర్ ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ పేస్ట్ చేయండి సార్. ఎంటర్ కొట్టండి సార్. కొరీ ఓకే అంటే యూజర్ క్రియేట్ అయిపోయాడు సార్. ఓకే, వాట్స్ నెక్స్ట్? నేను ఏం చేయాలి నెక్స్ట్? ఇక్కడికి రండి సార్. వాడు డాక్యుమెంటేషన్ లో క్లియర్ గా ఇచ్చాడు. డేటాబేస్ ని క్రియేట్ చేయంటున్నాడు. ఇదిగోండి సార్ డేటాబేస్ పేరు JIRA-DB అంటున్నాడు. నీకు JIRA-DB అని ఇష్టం లేకపోతే పుష్ప-DB అని పెట్టుకోండి సార్. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా కాపీ చేస్తున్నాను, మీ నోట్ ప్యాడ్ లో పెడుతున్నాను. నేను ఇక్కడ జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. అగైన్ ఐఎమ్ పేస్టింగ్ ద సేమ్ లైన్. ఇన్స్టెడ్ ఆఫ్ JIRA-DB నీకు నచ్చిన పేరు పెట్టుకో. ఐఎమ్ పుట్టింగ్ ఇన్ టు ద PUSHPA-DB పుష్ప-DB అని పెట్టుకున్నాను. నథింగ్ ఈజ్ రాంగ్. జస్ట్ యూ కెన్ కీప్ దస్ కాపీ ఎంటైర్ లైన్ దిస్ ఇంక్లూడింగ్ ఈ చుక్క, ఈ సెమీకోలన్ అంటారు, అక్కడ వరకు కాపీ చేసుకోవాలి సార్. దీన్ని నేను ఇక్కడ జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. డేటాబేస్ క్రియేటెడ్. డేటాబేస్ పుష్ప-DB అని క్రియేట్ అయిందో లేదో చూసుకోవాలంటే షో డేటాబేసెస్. చూడండి సార్, పుష్ప-DB అనేది క్రియేట్ అయిపోయింది. డేటాబేస్ క్రియేట్ అయింది. గుడ్. ఇప్పుడు వాట్స్ నెక్స్ట్? నేనేం చేయను. ఇక్కడ అంతా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇదిగోండి ఇది చేయమంటున్నాడు. ఈ లైన్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. ఈ లెక్క కాపీ చేసుకొని పేర్లు మార్చడమే మన యొక్క డ్యూటీ. పేర్లు మార్చడం అంటే ఇక్కడ జస్ట్ సింపుల్ గా ఇదిగోండి సార్, దీని తర్వాత పేస్ట్ చేస్తున్నాను. ఇది పేస్ట్ చేసి ఓకే, ఫార్మాట్ ఇంటూ ద వర్డ్ ర్యాప్. ఈ లాస్ట్ లైన్ లో నేను ఏం చేశానంటే గ్రాండ్ టేబుల్ క్రియేట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇక్కడ మనకి JIRA-DB కాదు, పుష్ప-DB. పుష్ప-DB యూజర్ నేమ్ ఏంటి? మనం ఇందాక ఇచ్చాం పైన పుష్ప అనేది మన యూజర్ నేమ్. పై లైన్ లో ఉందో చూసుకోండి, పుష్ప. ఓకే, హోస్ట్ నేమ్ ఏంటి? నువ్వు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నావు? ఈ లోకల్ హోస్ట్. ఏ కంప్యూటర్ అయితే ఆ కంప్యూటర్. నేను ఈ కమాండ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో అదే దానిలో. లేదు వేరే కంప్యూటర్లో అయితే ఆ కంప్యూటర్ పేరు ఇక్కడ ఇవ్వాలి సార్. ఓకే, ఐ హావ్ కాపీడ్ ఎంటైర్ లైన్. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు హియర్. సార్ ఫారెన్ కంపెనీలో అదే ఆ సిస్టమ్ లో అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ కంపెనీ హోస్ట్ నేమ్ ఇవ్వాలి. అసలు అవసరం లేదు సార్. ఏ కంప్యూటర్ లో నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నావు ఆ కంప్యూటర్ లోకల్ హోస్ట్ అని ఇచ్చేసిన వర్క్ అయిపోతుంది సార్. ఓకే ఓకే సార్. నేను ఇది కూడా ఎంటర్ చేస్తాను సార్. ఓ ఎర్రర్ వచ్చింది. యు ఆర్ నాట్ అలౌడ్ టు క్రియేట్ ఏ యూజర్ విత్ గ్రాంట్. నువ్వు ఇలా చేయడానికి లేదు అని అంటుంది. యు ఆర్ నాట్ అలౌడ్ టు క్రియేట్ ఏ యూజర్ విత్ గ్రాంట్ అని అంటుంది. నేను ఇలా గ్రాంట్ ప్రివిలేజెస్ తో నువ్వు క్రియేట్ చేయడానికి లేదు అని అంటుంది. ఇక్కడ చూస్తే మీకు వీడు క్లియర్ గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు సార్? JIRA సర్వర్ హోస్ట్ నేమ్ అంటున్నాడు. పోనే ఒకవేళ హోస్ట్ నేమ్ వల్ల ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటే నువ్వు ఎగ్జిట్ అయ్యి హోస్ట్ నేమ్ కూడా ఇవ్వచ్చండి. కానీ ఇక్కడ ఇదేమంటుంది? పుష్ప. ఇక్కడ నేను స్పెల్లింగ్ అని మిస్టేక్ కొట్టాను, ఒకసారి చూడండి సార్. PUSHPA అని కొట్టాను. ఓకే, ఇక్కడ పుష్ప అని ఇచ్చాను. సో ఇక్కడ పుష్ప అని ఇచ్చాను. ఒక్కొక్కసారి ఇలాంటి ఎర్రర్ వస్తుంది సార్. ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మీరేం చేయొచ్చు అని అంటే ఒకసారి ఇక్కడ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ కూడా ఇవ్వాల్సి వస్తారండి. ఇది అందుకే నేను నీకు ఒక్కొక్క కొరి చూపిస్తున్నాను. ఏదైనా మీకు ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళా మీరు ఏం చెప్తారంటే ప్రీవియస్ వెర్షన్ లో ఎలా వర్క్ అయిందో చూసుకోండి. అంటే JIRA కనెక్టివిటీ విత్ MySQL అని కొట్టి మనం 8 చూస్తున్నాం. 5.7 లో ఎలా వర్క్ అయిందో చూడండి. 5.7 లో ఉన్న దాన్ని 8 లో చూసుకోవాలండి. కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఏమవసరం లేదు సార్. ఇక్కడ ఏమన్నాడు? గ్రాండ్ సెలెక్ట్ ఇన్సర్ట్ అండ్ ఆల్ టు యూజర్ నేమ్ హోస్ట్ నేమ్. ఇక్కడ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అని ఇచ్చాడండి. మనం కూడా ఒకసారి ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అని ఇద్దాం. ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. ఇదిగోండి సార్, ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అంటే దిస్ ఇస్ ద వన్. ఈ లైన్ ని నేను ఏం చేస్తున్నాను అని అంటే మన దానిలో కింద లోకల్ హోస్ట్, ఇక్కడ దీని ముందు స్పేస్ ఐడెంటిఫై బై పాస్వర్డ్ 2 సార్లు సెమీకోలన్ అవసరం లేదు సార్. విల్ ట్రై విత్ దిస్. జస్ట్ యూ నీడ్ టు పేస్ట్ ఓవర్ హియర్ అండ్ ప్రెస్ ఎంటర్. Identified line 1. ఇదేమంటున్నాండి? You have an error in your SQL center. Check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near.
ఐడెంటిఫైడ్ బై అనేది లేదు, అది అవసరం లేదంటుంది. పోనీ ఇది వద్దు అని మనం అనుకుంటే లోకల్ హోస్ట్ అంటేనేమో ఎర్రర్ ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇదిగోండి సార్, ఈ ఎర్రర్ మెసేజ్ తీసుకొని జస్ట్ యూ హ్యావ్ టు కాపీ ఎర్రర్ మెసేజ్, go to the browser, and you can paste this. You can just paste plus Jira and type చేయండి సార్. ఎందుకంటే అట్లాషన్ దానికి ఇస్తాడు, Jira user does not have permission to access the database. సో ఇక్కడ how to grant privileges to user ఇక్కడ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. how to grant privileges in MySQL 8.0 గ్రాంట్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎలా చేయాలి అన్నది ఇక్కడ వీడిస్తాడనమాట. మనకి అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూ నీడ్ టు వెరిఫై విత్ ద డిఫరెంట్ వన్స్ సార్. ఇక్కడ నేను గ్రాంట్ ప్రివిలేజెస్, షో ప్రివిలేజెస్ కాదు, కిందకు వస్తే వీడు ఒక క్వరీ ఇస్తాడు సార్. ఐ విల్ షో దట్. షో గ్రాంట్స్, క్రియేట్ రోల్, డెవలపర్ యూజర్, సెలెక్ట్ కరెంట్ రోల్. ఇక్కడ వీడు రోల్స్ MySQL 5.7 లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేయచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం డిఫరెంట్ గా ఉందండి. డిఫరెంట్ గా ఉండడం అంటే ఈ గ్రాంట్ ఇవన్నీ ఇవ్వడం. సో నేను ఏం చేస్తానంటే పోనీ ఇలా కాకుండా కొన్ని పర్మిషన్స్ ఇచ్చి ఒకసారి చూద్దామని చూడొచ్చండి. కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ ఆల్ ద పర్మిషన్స్ నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్, గ్రాంట్, సెలెక్ట్, అప్డేట్ ఇవన్నీ ఇచ్చాను కదా, ఇందులో నేను కొన్నే ఇస్తాను. కొన్నే ఇచ్చి చూసి ట్రై చేయొచ్చండి. కొన్ని ఇవ్వడం అని అంటే ఏంటంటే అన్నీ కాకుండా జస్ట్ నేను ఇక్కడ వరకు చూస్తున్నాను. సేమ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు క్రియేట్ ఈ యూజర్ విత్ గ్రాంట్. అదేం చేస్తుందంటే ఈ కమాండ్ ద్వారా కొత్త యూజర్ ని క్రియేట్ చేయడానికి చూస్తుంది తప్ప ఆ పాత యూజర్ తోటి అది వర్క్ అవట్లేదు సార్. నేనేం చేస్తానంటే ఇక్కడ చిన్న చెప్పండి సార్. హలో, ఎవరో మాట్లాడుతున్నారండి? అవదు అని చెప్తుంది కదా సార్. ద గ్రాంట్ అవునండి, నేను ఇలా చేయను అని అంటాను. నేను ఇలా చేయను అని అంటాను సార్. చూడండి, యు ఆర్ నాట్ అలౌడ్ టు క్రియేట్ ఏ యూజర్ విత్ గ్రాంట్ అని అంటుంది. సో కొత్త యూజర్ని ఇలా క్రియేట్ చేయలేము అంటుంది. మనం ఇక్కడ అన్ని కరెక్ట్ గానే ఇచ్చాం. నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి జస్ట్ ఇక్కడ పుష్ప బదులు పుష్ప 1 అని పెడతాను. పోనీ యు ఆర్ నాట్ అలౌడ్ టు యూస్ ఇక్కడ కిందకు వచ్చింది, లాస్ట్కి వచ్చింది కంటెంట్ ఇండెక్సింగ్ అని ఉంటుంది. ఇంకా కిందకు ఇంకా బాగా లాస్ట్ లో కంటెంట్ ఇండెక్సింగ్ అని ఉంటుంది. ఇది దాని మీద డబుల్ క్లిక్ చేయండి. మ్యాండేటరీ సార్, రీబిల్డ్ అని కొట్టండి. ఇది రీబిల్డ్ అని కొట్టండి. It will take a minimum 1.5 hours, 2 hours, 3 hours, 5 hours. It's a base. దానికి దీనికి లెట్ ఇట్ బి డన్. అది నీకు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్. ఓన్లీ ఒక వర్డ్ లైన్ యాడ్ చేయాలి. అది నేను యాడ్ చేసుకుంటా. నువ్వు వెళ్ళి ఇంటికాడ నాకు షేర్ చేస్తే సరిపోతుంది, నేను చూసుకుంటా. లేదా ప్రశాంతంగా గారు కూర్చొని టీవీ చూసుకో. అది అంటే మనం ఓల్డ్ ఫైల్ పెట్టాం. ఓల్డ్ ఫైల్ పెట్టలేదు సార్. మీరు కొత్త అనవసరంగా యాడ్ చేస్తారు. దాన్ని యాడ్ చేయ అవసరం లేదు. అవసరం లేదు సార్. మీకు అసలు అవన్నీ అవసరం లేదు సార్. ఎందుకంటానంటే మీరు అవన్నీ పెట్టడం వలన ఏమవుతుందంటే దానికి అవసరం లేని అన్ని ఇచ్చిన వెంటనే కూడా ప్రాబ్లం అవుతుంది సార్. అందుకని నేను వదిలేసాను. ఇది అయిపోయినాక నేను చెప్పండి MySQL ఇది ఇట్స్ రన్నింగ్ అని చెప్పండి. మీరు ఆల్రెడీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద అప్గ్రేడేషన్ యాక్టివిటీ అండ్ మీరు పాస్ గానే ఉంది. చెక్ చేసుకోవచ్చు. దే కెన్ లాగిన్ అండ్ దే కెన్ డూ. యూ కెన్ సెండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మైగ్రేషన్ అప్గ్రేడేషన్ యాక్టివిటీ. సో దీనికి రిప్లై టు ఆల్ అని కొట్టేసాను. రిప్లై టు ఆల్. I team. I have completed production Confluence. I have completed the Confluence production migration. The Confluence production migration to 7.13.
prod migration upgradation. or upgradation to 7.13 successfully. 7.13 successfully. Content indexing is in progress. Next line. Successfully. Content indexing is running. Indexing is running. UIN, CION and okay. Content indexing is running. Content indexing is running. Once it is done, I will update everyone. Content indexing is in progress. Once it's completed, will be informed to everyone. Will be informed to everyone. Thanks all. Okay guys, ఇక్కడ ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు అండి దీనికి ఒక చిన్న స్టెప్స్ ఉంటాయండి. నేను చూపిస్తాను గ్రాంట్స్. ఎందుకంటే అది డైరెక్ట్ గా గ్రాంట్ అనే కమాండ్ ని ఎలా చేయిస్తారు. ఇక్కడ 8 లో కంప్లీట్ గా చేంజ్ చేస్తాడండి. కంప్లీట్ గా చేంజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే అది ముందుకు అనేది వెళ్తలేదు సార్. నాకే కాదు, ఇది ఎవరికైనా సరే ఇది ముందుకు వెళ్దనమాట. అయితే నేను లాస్ట్ టైం గ్రాంట్ కి వేరేగా ఆప్షన్స్ చేశానండి. అది ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఓకే, థ్యాంక్స్. అంతే అండి. మీ పేరు పక్కన ఫుల్ స్టాప్ పెట్టకూడదండి. ఫుల్ స్టాప్ పెడితే అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు. అయ్యో, అంత శ్రీను అని పెట్టి మళ్ళీ ఎన్ని పేర్లు ఎందుకు రాస్తున్నారు? ఫుల్ స్టాప్ పెట్టుకోరు. ఎవరమ్మా? ఐటీఎం. సరే, Sir. Hello. ప్రసాద్ సార్. సార్ చెప్పండి సార్, ఏమనుకోవద్దు, చెప్పండి. లేదు సార్, అంటే మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు పుష్పాని ఇచ్చాం కదా, లేకపోతే పుష్ప లోకల్ హోస్ట్ ఇవ్వాలా? అక్కడ మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు పుష్పాన్ని ఇచ్చాం కాబట్టి అది ఇట్ షుడ్ వర్క్ అండి. అట్ ద రేట్ ఆఫ్ లోకల్ హోస్ట్ అని కూడా అక్కడ ఇవ్వచ్చండి. ఇచ్చినా కూడా ఏం అవుతుంది సార్. ఇక్కడ నేను ఏమి ఇచ్చానో చూడండి సార్. మీకు నేను ఇక్కడ ఇందాక నేను యూజర్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇదిగోండి సార్, క్రియేట్ యూజర్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఇక్కడ కూడా క్రియేట్ యూజర్ అట్ ద రేట్ ఆఫ్ అని హోస్ట్ నేమ్ కూడా ఇవ్వచ్చండి. నేను అవసరం లేదు సార్, అక్కడ అవసరం లేదు సార్. ఇక్కడ ఏంటంటే ఈ MySQL 8 లో చిన్న లాజిక్ ఉంది సార్. అది ఎవరికి కూడా ఇది అవ్వట్లేదు సార్. నేను ఒక 3 months క్రితం ఒకసారి చేశాను సార్. ఇది దీనికి ఒక చిన్నది ఒక కమాండ్ ఉంటది. ఆ కమాండ్ ఇచ్చేస్తే అది ఏంటంటే 5.6 వరకు అన్ని వర్క్ అవుతుంది. కానీ ఈ ఒక్కటి లైన్ మనం చూసుకోవాలండి. నేను ఈ లోపు నేను చూస్తున్నాను. ఈ లోపు మళ్ళీ నేను బ్యాక్ వస్తాను ఒక్క నిమిషంలో. అంటే ఎక్కడికి వెళ్తలేదు, ఇదే నేను ఇది కమాండ్ చూస్తున్నాను. ఏంటంటే వాడు ఒక చిన్న లైన్ ఇచ్చాడు సార్. ఈ MySQL 8 లో ఏంటంటే మొత్తం మార్చేసాడండి. అది దాని గురించే కొంచెం ప్రాబ్లం అవుతుంది. Ubuntu MySQL 8 flush privileges error, cannot grant select stack overflow and permissions from documentation. You have an issue stack overflow like this. Good. ఇదిగోండి సార్, ఇక్కడ ఒక కమాండ్ ఇచ్చాడు చూడండి సార్. ఇక్కడ ఒక గ్రాంట్ ఆప్షన్స్ విత్ గ్రాంట్ ఆప్షన్స్ అని ఇక్కడ ఇచ్చాడు చూసారు. ఎలియాస్ అండ్ ఇక్కడ లోకల్ హోస్ట్. ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు కొన్ని పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి పర్టికులర్ యూజర్ కి అన్నది వీళ్ళు ఇచ్చారండి. గ్రాంట్, ఆల్టర్, క్రియేట్, డిలీట్, డ్రాప్, ఇండెక్స్, సెలెక్ట్, అప్డేట్, ట్రిగర్, ఆల్టర్ సంథింగ్. Okay, create temporary tables on this is not right. Grant to alias, set default role to alias. ఇది చిన్నది ఉంది సార్. అది నేను చిన్నది ఒక మిస్ అయ్యాను. గ్రాంట్ కమాండ్ కి ఇవ్వాలండి. గ్రాంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ యూజర్ టేబుల్స్ క్రియేట్ చేయలేడు. టేబుల్స్ క్రియేట్ కాదు సార్. దట్ ఈస్ ద ఇష్యూ. జస్ట్ 1 sec. Forget the command.
Permissions for the documentations, any logged in, you be able to create issues. The permissions is different. నా దగ్గర ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ఈ నోట్ చేసుకోండి సార్, ఎక్కడ నోట్ చేయండి. నాట్ అలౌడ్ టు క్రియేట్ యూజర్ grant MySQL Ubuntu. You are not allowed to create user with the grant. The password grant all on or answer. This is the problem. Grant all privileges on start to root identified by root with grant option. MySQL also tried. Username and password is the root. Please log in to register to answer this question. Create user. This is the one. Grant all on plus privileges. Grant all on my database dot star to user localhost. So we'll try once. We'll try once this one. Similar command which I have used sir earlier. Here grant all my database is PushpaDB, PUSHPA PushpaDB, user Pushpa at the rate of localhost. I think this is the command which I have used last time. So I had to press this. You are not allowed to create a user with grant all on PushpaDB. This is the one which I have used similar. Grant all on start to star user. All permission, my database table, no. Error, not allowed to MySQL server. Bind address, skipping network, no. Grant the permission, grant all on start to user. This is the total one. This is also not the right one. Problem getting permission with MySQL step 6. Even Atlassian also has not provided the details. Grant all on example database dot star to this. Finally exit MySQL. Of course the password is something you want. Grant the permission to the user. Grant all on. This is the one. Grant all on PushpaDB dot star to Pushpa at the rate of localhost. This is the one which I have used. 2. Is there anything? 2 is the correct. I have given that is the one. Exit. ప్రసాద్ గారు విండోస్ కూడా ఇదే ఉంటుంది కదండి కమాండ్. విండోస్ కి ఉండదు సార్. విండోస్ కి అవునండి, ఎక్కడైనా ఇదే కమాండ్ ఉంటుంది సార్. విండోస్ కైనా లైనక్స్ కైనా సేమ్ కమాండ్. ట్రై చేసి నో సార్, ఎక్కడ ట్రై చేసినా ఒకటే సార్. ఎయిదర్ యు ఆర్ ట్రైయింగ్ ఓవర్ దేర్ ఆర్ హియర్, ఏదైనా ఒకటే సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ just syntaxes database wise they have written the something. So I'll see for 1 minute, otherwise I will go for the next part and I'll come back to here to root with the grant option. Error, not this is the one which we are getting. Password is root. MySQL password is the root. Starting with MySQL, you no longer can implement create user using the grant command. Use create user instead of following by the statement. Create user. This is the one which we had done. Grant privileges start to with grant option. Above the security risk about with grant option C. I see lot of wrong answers. Password, flush privileges to user localhost. I think something I have used, but I'm not sure. And then one of the client నేను చేశాను సార్, అందుకని నాకు కొంచెం ఇది చేశాను కానీ I couldn't remember. Here is or is Pushpa. So HPA Pushpa. You have an error in that. G is missing. G missing.
Oh, okay. I got it. You are not allowed to use or create grant. This is the one, issue everyone is facing here. User at the rate of star. You need to change the following two lines into my conference and restart MySQL. See, he is saying that error host is not allowed to connect. This is a different error. But create a user identified with MySQL native password by bar. This is the one. Grant all privileges on database name dot star 2. We did the same. MySQL version. Yes, okay. This is the version. Grant all privileges DB name to username with grant option. Inits of it. See, we'll see this. This is the one. We'll paste it. Localhost username is Pushpa. PUSHPA Pushpa. DB name Pushpa DB. Grant. You are not allowed to use the same error. Whatever the way which we are coming, it's not taking that with the command query okay and but it's not working. Chavani. This sudo. If the steps above are executed with error, this is the one, and then flush privileges grant all on star to root. So we'll try with this. సార్ జనరల్ గా మనం అప్పుడు చేసినప్పుడు MySQL జార్ ఫైల్ అవి చేస్తాం కదా సార్, దీనికి అవసరం లేదా సార్ ఇలా లైనెక్స్ లో? అన్ని ఉంటాయి సార్. ఒక్క నిమిషం సార్. రూట్ చేస్తే అయింది సార్. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు పుష్ప DB రూట్ లోకల్ హోస్ట్ విత్ గ్రాంట్ ఆప్షన్ అంటే అయింది సార్. ఇక్కడ నేను ఇఫ్ ఐ గివ్ దట్ పుష్ప అని ఇచ్చి ఇలా ఇస్తే ఇది అంటుంది. నౌ వాట్ ఐ విల్ డూ రైట్, exit MySQL -u root -p not root. Username is Pushpa. Pushpa to login ayi. Password PUSHPA students 123 hash. I have logged into that. Now grant all privileges. This option I'll type. Access denied for user to database Pushpa DB. Access denied for user Pushpa DB ki. This guy does not have the access, but root is having the access. So if I provide star. Okay, sir. Time being, we can use the root ID because it's a root ID is working for us. You can able to see here. Mano root is the password. You have to give India at the rate of 123. Access denied. India at the rate of 123. India at the rate of 123. Yeah, I am. The grant privileges with the root is working. Just now I give the root is working. But whenever I'm giving the Pushpa, it's giving the issue. Instead of this star. We can use the root ID, sir, for time being. Meanwhile, I'll find out that okay, what is the issue and all. Because here with root is working, so we'll use the root ID and all. So now, okay, we have how to create a user, how to create a passwords, already updated here. If you want to create a user Pushpa identified by password. Database, create a database, Jira DB character set. This is the database which I have created.
whenever I'm giving the permissions, this is not working. And instead of that, what I have done is I have given the root. So root guy is having the complete access to this mission. Okay, that is fine. So now what I need to do is I have to install the Jira. In Jira, I have to install and I have to connect this. Me gurtundra sir, go to the here. I am coming back to the exit. I have exited from here. Clear the screen. Where am I? Root. No need to root. Go to the OPT. I can create one folder, softwares, already existing under file, softwares and a folder lo kocha. How to download the Jira? Jira ni ela download cheyalante already we were discussed, sir. Just go to the here and into the Google. Okay, Jira software download. So here Jira software sound download, you can go to the any one of the link and go to the get started or anything. Oh, is instead of this one is giving the notes. Here download developer software. We don't want Jira service management, Jira software. I'm going to the Jira core server. No, I want Jira software only, developer software, free Jira software. And click on the next window. Jira download license setup. Atlassian Jira download. Atlassian Jira software. So I'm clicking on the Atlassian Jira download. Oh, this is the third-party website. We should not go here. Softonic and all. You have to go to the always Atlassian site only. This is the 2007 old one. Jira software download. You give again. Here I can able to say, clicking on it. This is a service management. I don't want. సార్ డేటా సెంటర్ ఉంది కదా. Yeah, I'm clicking on the data center. Here get started. It is here, you have to click on the check out our download versions. Idi get started. Meeku ikkada manaku kavalasina Linux 64-bit. I agree. Don't click on it. Just right click, copy link address. Once again, right click, copy link address. Go to the Linux, your mission. wget a command to download the software. Just right click it, enter. Software is going to download. wget is a command to download the software into the Linux. సార్ MySQL కు డబ్లిగేట్ ఎందుకు వాడలేదు సార్? అది రెడ్ హ్యాట్ ప్యాకేజ్ వాడు ఇచ్చాడు సార్. RPM అని ప్యాకేజ్ ఇచ్చాడు సార్. ఇక్కడ మీరు చూడొచ్చండి. వాడు ఏం చేశాడంటే వాడు సాఫ్ట్వేర్ రెడ్ హ్యాట్ MySQL వాడు రెడ్ హ్యాట్ సంబంధించిన సాఫ్ట్వేర్. ఒకవేళ ఉబుంటు అయితే ఉబుంటు, IBM యూనిక్స్ వాడు సపరేట్ గా ఇచ్చేసాడు సార్ ప్యాకెట్స్. అందుకని మీకు ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా అదే చూసుకుని తీసేసుకుంటున్నాం సార్. అంటే మీకు ఆ URL లోకి వెళ్ళినప్పుడు వాడు ప్యాకేజ్ కింద ఇస్తున్నాడండి. wget కింద మీరు కావాలి అని అంటే wget కింద కూడా నేను చేసి చూపిస్తాను సార్. నథింగ్ ఈస్ ద డిఫరెన్స్. ఇఫ్ యూ యూజ్ ద wget, it will be download. You have to follow the next command. Even RPM also the same. Both will be give you the same result only. అది కూడా నేను చూపించమంటే చూపిస్తాను. మీరు ఎవరైనా షేర్ చేసిన దానిలో రేపు నేను చూపిస్తాను. అది ప్రస్తుతానికి ఇది జీరా కనెక్ట్ అవుతుంది, ఇది డౌన్లోడ్ అవుతుందండి. నేను వేరే విండో తీసుకొని కమాండ్స్ కూడా ప్యారలల్ గా చూపించేస్తాను మీకు టైం వేస్ట్ చేయకుండా. ఇది లోడ్ అండ్ ఓపెన్. ఇట్స్ అడ్మిన్. ఎన్ని విండోలైనా ఓపెన్ చేసుకోవచ్చు అండి. దేర్ వాజ్ నో రూల్ దట్ యూ హ్యావ్ టు ఓపెన్ ఓన్లీ ఫ్యూ విండోస్. అడ్మిన్. ఈ విండో కూడా నేను చేంజ్ సెట్టింగ్స్ చేసుకుంటున్నాను మీకు క్లియర్ గా అర్థం కావడానికి. అపియరెన్స్ చేంజ్
bold coding and putting into the OK, apply. ఈ విండోలో నేను అది వెనకాల జరుగుతూ ఉందండి. లెట్ ఇట్ బి సాఫ్ట్వేర్ ఇస్ డౌన్లోడ్ అవుతుంది సార్. ఇక్కడ మనం ఫస్ట్ కమాండ్ ఏం చెప్పామనంటే ఇక్కడ sudo అని మనం ఇచ్చి su - అని ఇస్తే మనం ఏం చెప్పామంటే ఇది ఆటోమేటిక్ గా ఇది పాస్వర్డ్ అడుగుద్ది. నేను అడ్మిన్ పాస్వర్డ్ ఇస్తే నాకు ఇలా హ్యాష్ వస్తే ఫస్ట్ ఇది అంటే నేను ఫస్ట్ కమాండ్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ద ఫస్ట్ కమాండ్ ఈజ్ యూనో నార్మల్ యూజర్ నుంచి ఒక అడ్మినిస్ట్రేటర్ కింద చేంజ్ అవ్వాలంటే ద కమాండ్ ఈజ్ ఎయిదర్ su - or sudo. నువ్వు సూడో ఇచ్చిన ఏమవుతుందంటే సూడో ఈజ్ ఫర్ ద పార్షియల్. సో ఇది కూడా ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అయ్యాను అనుకోండి పాతానికి వచ్చేస్తాను. ఇక్కడ నేను su - అని ఇచ్చిన పాస్వర్డ్ అడుగుద్ది. ఐ హావ్ ఎంటర్డ్ ద పాస్వర్డ్. నౌ యు ఆర్ ఇన్ టు ద అడ్మిన్. మీరు ఇక్కడ ఐడి అని కొడితే ఎక్కడైనా ఇక్కడ ఐడి అని టైప్ చేస్తే రూట్ అని వస్తుంది. రూట్ అంటే యూ హ్యావ్ ద కంప్లీట్ లైనక్స్ సర్వర్ యాక్సెస్ అండి. మీకు ఇది ఫస్ట్ పాయింట్ కింద చెప్పాను సార్. ఇక్కడ కమాండ్ లో నేను వాడుతున్నది IBM యూనిక్సా, స్కోయినిక్సా, లేకపోతే సెంట్ఓఎసా, ఉబెంటువా. ఐ వాంట్ టు చెక్ వాట్ టైప్ ఆఫ్ ఇట్. సో మీరు ఇక్కడ క్యాట్ ఓఎస్ మీకు చెప్పాను సార్. ఈటీసీ అనే ఫోల్డర్ లో స్లాష్ అంటే రూట్ కింద ఉన్న ఈటీసీ ఫోల్డర్ లో ఓఎస్ రిలీజ్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ 20 కమాండ్స్ ద ఫస్ట్ కమాండ్ కింద ఫీల్ అవ్వచ్చు. హౌ డు యూ ఐడెంటిఫై దట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ CentOS or Ubuntu? Cat without opening a file, show me the content. ఎక్కడ ఉన్నటువంటి కంటెంట్ అండర్ ద ఈటీసీ ఫోల్డర్ OS release another. If you click on it, see it will show that you are using the version 7 CentOS అని చూపిస్తుందండి. మీకు ఇది ఒక కమాండ్ కింద చెప్పాను సార్. అలాగే ఆర్ యూ యూజింగ్ ద 64-bit or 32-bit అనేది చూసుకోవాలంటే uname -a or r. A అంటే ఆల్. ఆల్ లో ఇక్కడ ప్రతి దాని వెనకాల 64 64 64 64 అని చూపిస్తే ద మీనింగ్ ఈజ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. సో నేను ఇవన్నీ మీకు కమాండ్స్ ఇక్కడ పెడుతున్నానండి. మనకి కావాల్సిన కమాండ్ వాట్ ఎవర్ ద కమాండ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యూ, జస్ట్ ఐఎమ్ పుటింగ్ ఓవర్ హియర్. దిస్ ఇస్ ద కమాండ్. The next command is here itself. I'm going to type at hash. You need to do that at hash uname -a or you can give you the uname -r. The difference between is ఇది ఆల్ చూపిస్తుంది. ఏ అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఆల్ ద డీటెయిల్స్. ఆర్ అంటే ఓన్లీ రిలీజ్. ఇక్కడ రిలీజ్ అంటే యు ఆర్ యూజింగ్ విండోస్ ఇంటెల్ i3 i5 i7 సార్. ఇక్కడ కూడా ఏంటి అని అంటే సిమిలర్ గా కెర్నల్ అంటారు. లైనక్స్ లో కెర్నల్ ఈక్వల్ టు విండోస్ లో ప్రాసెసర్. ఇక్కడ మీరు జస్ట్ ఏంటంటే uname -r అంటే మీకు క్లియర్ గా చూపిస్తుంది సార్. ఇక్కడ uname r a అంటే ఆల్ అన్ని చూపిస్తుంది. నీ కంప్యూటర్ లైనక్స్, నీ కంప్యూటర్ యొక్క హోస్ట్ నేము, ఈ వెర్షన్ ఎంత, కెర్నల్ వెర్షన్ ఎంత, ఈ మొత్తం డేటు ఇవన్నీ చూపిస్తుంది. ఏ అంటే ఇఫ్ యు గివ్ uname -r అంటే ఓన్లీ ద కెర్నల్ వెర్షన్. కెర్నల్ అంటే మన ప్రాసెసర్ i3 i5 i7 వెర్షన్ ఉంటుంది. దట్ వెర్షన్ ఈజ్ 3.10 and 64-bit. తర్వాత ర్యామ్ ఎలా తెలుసుకుంటావు అంటే నేను చెప్పాను సార్, ఫ్రీ -g అని. అలాగే హార్డ్ డిస్క్ ఎంత స్పేస్ ఉంటుంది అని అంటే -h అని, మీకు -h అని ఎంత జీబీలో ఉన్నది అనేది. నెక్స్ట్ ఈ రెండు తర్వాత నేను మీకు చూపించింది ఈ రెండు కమాండ్స్ ఎందుకు అనంటే ఫ్రీ కమాండ్ టు ఐడెంటిఫై దట్ రియల్లీ జీబీస్ ర్యామ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అని చెక్ చేసుకోవడానికి సార్. ఇక్కడ నేను ఈ కమాండ్స్ రాస్తున్నాను. where this is the one, this is the place I can write here. The next command is free -g. G అంటే GB లో అని. నెక్స్ట్ ఇలాగే df -h space dot. h అంటే కూడా GB లోనే చూపిస్తుంది. ఓకే, ఈ రెండు తర్వాత మీకు ఇంకో కమాండ్ ఏంటంటే టాప్ కమాండ్. టాప్ కమాండ్ అంటే ఇన్ మై ల్యాప్టాప్ ఇన్ మై సర్వర్ which software is consuming more RAM, more space అండ్ అంటే ఏ ప్రాసెస్ ఎక్కువగా కన్సూమింగ్ చేసుకుంటుంది అంటే టాప్ వన్ అంటే మీరు ఇక్కడ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్ హియర్ ఇఫ్ యూ గివ్ యూ ద టాప్ ఇట్ విల్ షో ద which process is taking here admin something
MySQLD, all these things. What are all the things which are consuming more RAM and process ఏది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది అనేది చూపించవచ్చండి. దట్ ఈస్ ద టాప్ కమాండ్. దిస్ ఇస్ ద టాప్ కమాండ్ విచ్ యూ నీడ్ టు డూ. నెక్స్ట్ దీని తర్వాత మీకు స్క్రీన్ క్లియర్ చేయడానికి క్లియర్ ద స్క్రీన్, అలాగే ఎలియాస్ నేమ్ ఇచ్చుకోవడానికి ఎలియాస్ ఓకే సమ్ సి ఈక్వల్ టు క్లియర్ అంటే ఎవ్రీ టైమ్ నో నీడ్ టు టైప్ క్లియర్, యూ కెన్ యూజ్ ద సి. ఒక ప్రాసెస్ రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ps-ef grep jira or ps-ef grep confluence. ది మీనింగ్ ఏంటి అని అంటే ఆ ప్రాసెస్ లైనక్స్ మిషన్ లో వర్క్ అవుతుందా లేదా అని చెప్పడానికి దిస్ ఇస్ ద ప్రాసెస్ వాడుకుంటామని చెప్పానండి. తర్వాత స్టార్ట్ టు స్టాప్లు చేయాలంటే దెర్ ఆర్ ద వేస్. ఆల్రెడీ నేను అది పంపించాను. సర్వీస్ జీరా స్టార్ట్, సర్వీస్ జీరా స్టాప్ అనేది ఒకటి, జీరా స్టాప్ అనేది ఒకటి. ఇది ఒక కమాండ్ సార్. తర్వాత అది రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈజ్ దిస్ జాబ్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్ ప్రాపర్లీ, యూ హ్యావ్ టు గివ్ సర్వీస్ జీరా స్టేటస్. సిమిలర్లీ కాన్ఫ్లుయెన్స్ నేమ్ చేంజ్ చేయడం వరకే. కాన్ఫ్లుయెన్స్ స్టార్ట్, కాన్ఫ్లుయెన్స్ స్టాప్, కాన్ఫ్లుయెన్స్ స్టేటస్ అనేది. ఏదైనా ఒక ఫైల్ ఫోల్డర్ కనుక్కోవాలంటే ఫైండ్ /name, ఫర్ ఎగ్జాంపుల్ start jira.sh అంటే -print. ఇది కంప్యూటర్ మొత్తాన్ని ఇట్ వెరిఫైస్. ఇది ఆల్రెడీ మీకు రాసి పంపించానండి, ఇంత ముందు నోట్స్ లో ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ మొత్తాన్ని ఎతికి అందులో ఏముందా ఏంటి అని చెప్పుద్దండి. as we planned successfully successful అనే వర్డ్ ఉండదు. not తీసేసాను సార్. I have completed successfully a Confluence migration, Confluence prod upgradation. Okay, and we are requesting to the basic tasks below అని చెప్పి అలా రాయగానే సక్సెస్ఫుల్ we are as we planned successfully completed. పెట్టినా పర్వాలేదు. నువ్వు చేసి as we అంటే వేరే వాళ్ళని కూడా నువ్వు కలుపుకుంటున్నావు. వేరే వాళ్ళ సహాయంతో నేను చేశానని చెప్తున్నావు. I have completed, సింపుల్ గా రాయొచ్చు కదా. I have completed Confluence prod upgradation successfully. I'm requesting you to verify the basic tasks below అని చేస్తే సరిపోద్ది. Upgradation successfully full stop. I am requesting, or నువ్వు ఇలా వదిలేసేయచ్చు. రిక్వెస్టింగ్ యూ ఈజ్ దట్ అని అవసరం, వాళ్ళకి ఏం అవసరం. రిక్వెస్టింగ్ యూ వెరిఫై ద బేసిక్ టాస్క్ బిలో. సార్ ఓకే, ఇక్కడ ఇది మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఒక ఏదైనా మర్చిపోయినప్పుడు యూ కెన్ ఫైండ్ అవుట్ సార్. దీని తర్వాత కమాండ్ ఏంటి అని అంటే మీకు నిన్న చెప్పిన దానిలో గ్రెప్ సార్. గ్రెప్ అంటే ఒక ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫైండ్ ఓకే సమ్ ఎర్రర్స్ అనో లేకపోతే ఏదైనా ఒక మెసేజ్ ఉన్నప్పుడు ఎర్రర్ MySQL ఈజ్ డౌన్, DB ఈజ్ నాట్ వర్కింగ్ ఏదన్నా ఇలాంటి ఎర్రర్స్ ఏదైనా ఉన్నప్పుడు సో యూ కెన్ యూజ్ ద catalina.out అనే ఫైల్లో ఉంది అనుకున్నప్పుడు మీరు ఇక్కడ -i అని వాడాలి. I అనేది కేస్ సెన్సిటివ్. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే catalina.out అనేది ఒక ఫైలు. ఈ ఫైల్లో ఈ మెసేజ్ ఉంటే దిస్ ఇస్ ద మెసేజ్, ఎయిదర్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, వాట్ ఆర్ ఇట్ మే బి. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ grep -i అని మనం ఇది చేయొచ్చండి. ఇదే కాకుండా ఇంకొక విధంగా కూడా చెప్పాను సార్. ఇదే కమాండ్ ని మనం ఇవ్వండి సార్. grep -i ఇదే ఇచ్చి దీనికి అడిషనల్ గా wc-l అంటే ఆ పదం DB ఈజ్ నాట్ వర్కింగ్ అనే పదం catalina.out లో how many times it was repeated we can able to see with the help of this command. And also మీకు ఇంకా ఇది చెప్పిన తర్వాత నేను చెప్పిన ఇంకా కమాండ్స్ లో మీకు ఏంటంటే ఇదిగోండి సార్ ls-latr అంటే all the files will be displayed. Yeah, done. Yeah, that's it. It takes only 30 minutes. So your content is minimal. Yeah, you can set I have completed compilation prod upgradation successfully. I'm requesting you to verify the basic task below. Okay. Feel free to test when you find throw this request by conduct within this. Again, edit page, create page. I appreciate.
అదే వచ్చింది సార్, మీరు చేసి వీళ్ళ పేరు పెట్టండి సార్. ఇది LS-LATR అంటే ఫైల్ మొత్తం చూపిస్తుంది సార్. ఆర్కేవ్డ్ కూడా ఏ అంటే ఇది ఏదైనా ఆర్కేవ్ అయిపోయిన ఫైల్స్ కూడా ఇక్కడ మీరు ఏదైనా చూడాలి అని అంటే LS-LATR అంటే చూడండి సార్, ఇవన్నీ వస్తాయి సార్. ఇది పర్మిషన్ లో ఇవి సార్, ఇది పర్మిషన్ లో మీరు ఏదైనా చేంజ్ చేయాలి అని అంటే చేంజ్ మోడ్. ఇక్కడ మీకు చెప్పాను సార్, చేంజ్ మోడ్ 777 ABC అనే ఫైల్ ఇస్తే ఆల్ ద పర్మిషన్స్ ఫర్ యూ, యువర్ గ్రూప్ అండ్ అదర్స్. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. 777 అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అండి. రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. అంటే ఏదైనా ఫైల్ మనం రన్ చేయాలన్నా ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఇది చూసుకోవాలండి. ఇక్కడ నాకు ఏముంది సార్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ లో ఇక్కడ నాకు మొదటిది రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఇదే ఆర్డర్ లో ఉంటుంది సార్. ఇది ఏదైనా పర్మిషన్ ఇవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు యూజ్ ద కమాండ్ చేంజ్ మోడ్ 700. అంటే వాళ్ళకి ఏమి ఇవ్వట్లా, నా ఒక్కడికే పర్మిషన్ ఇచ్చుకుంటున్నా. ఎస్, లేదు అందరికీ ఇస్తున్నాను 777. వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఇస్తున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ గివ్ లైక్ దిస్. ఇస్తే నువ్వు ఏమవుతుందండి, ఆ ఫైల్ కింద అక్కడ ఉన్న పర్మిషన్స్ ఇప్పుడు చేంజ్ అయిపోతాయి. సారీ, LS-LATR అని ఇస్తే ఈ బిఎస్ చూడండి సార్, ఇది గ్రీన్ లోకి వచ్చిందంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఇంతకు ముందు అది ఇక్కడ లేదండి, ఎందుకంటే ఇక్కడ మిగతా వాళ్ళకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు కాబట్టి వెన్ ఎవర్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఎక్స్ అనేది ఉంటే అది ఫైల్ కి గ్రీన్ కలర్ లో వస్తుందండి. బ్లూ ఇండికేట్స్ ఫోల్డర్, మొదటి అక్షరం కానీ డి అని ఉంటే ఫోల్డర్ అని, ఇలా మైనస్ ఉంటే నార్మల్ ఫైల్ అని, ఇక్కడ ఎల్ అంటే లింక్డ్ ఫైల్ అని నేను చెప్పాను సార్. లింక్డ్ ఫైల్ కూడా దాని యొక్క అర్థం ఏంటో నేను చెప్తాను. డైలీ ½ an hour 1 week పాటు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఈ రోజు తోట అయిపోయిందని చెప్పండి. LS-LL కి LS-LATR కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడే చూపిస్తాను చూడండి సార్. LS-LL అన్నాను, ఎన్ని ఫైల్స్ వచ్చినాయి సార్? ఒకటే వచ్చింది సార్. ఇప్పుడు అక్కడే LS-LATR అన్నాను సార్, ఎన్ని వచ్చినాయి సార్? చాలా వచ్చినాయి సార్. Hidden files, archived files, all you want to see in that file, you need to use the LATR. నువ్వు ఏ అనే వర్డ్ యాడ్ అయితేనే అది వస్తుంది సార్. ఏ అనే వర్డ్ యాడ్ అవ్వకపోతే ఈ డాట్ ఫైల్స్ ఇవన్నీ కనపడవు సార్, హిడెన్ ఫైల్స్ ఇవి కనపడవు సార్. మొత్తం నీకు కనపడాలి అని అంటే దెర్ ఈస్ LS-LL ఆర్ LS-LATR. నార్మల్ ఫైల్స్ అనేది మాత్రమే కనపడేది LS-LL. హిడెన్ ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ద కమాండ్ ఆఫ్ LS-LATR సార్. నేను ఈ రోజు చెప్పండి. చేంజ్ మోడ్ ఓన్లీ ఫర్ ఫైల్స్ ఫోల్డర్స్ లేవా సార్? ఫోల్డర్స్ కి నేను చూడండి సార్, ఈ ఫోల్డర్ పర్మిషన్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. కాన్ఫిగ్ అనే దానికి చేంజ్ మోడ్ 777. ఓకే, కాన్ఫిగ్ అనే ఫోల్డర్ ఇవ్వచ్చండి. ఫైల్ కే కాదు సార్, సారీ ఫోల్డర్ కూడా ఇవ్వచ్చు. నువ్వు చూడొచ్చు, ఇగోండి ఇక్కడ పర్మిషన్స్ ఫుల్ ఉన్నాయి కాబట్టి అన్ని వచ్చినాయి సార్. నాకు అదర్స్ కే కావాలి, మా గ్రూప్ వద్దండి అన్నారు అనుకోండి సార్, అదే దానికి ఇదిగోండి సార్, వాళ్ళ గ్రూప్ వద్దు అంటున్నాడు కాబట్టి గ్రూప్ అంటే ఏంటి, మధ్యలో దానికి 0 పెట్టి కొట్టాం అనుకోండి సార్, మళ్ళా LS-LATR అని కొడితే చూడొచ్చండి. ఇప్పుడు మీరు మధ్యలో అన్ని కూడా మైనస్లు వచ్చినాయి అంటే ఎటువంటి పర్మిషన్ లేదు అని. మధ్యలో మూడింటికి పర్మిషన్ రాలేదు అంటే అది గ్రూప్ వాళ్ళకి పర్మిషన్ లేదు అని. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఎదటి వాళ్ళకి అంటే మనకి మన గ్రూప్ కు పర్మిషన్ లేదు, బయట వాళ్ళందరికీ పర్మిషన్ ఉంది అని దాని యొక్క అర్థం సార్. ఇలా మీకు నాకు అన్ని ఇవ్వను సార్, వాళ్ళకి రీడ్ చేసేది ఇస్తా, నాకు ఫుల్ గా ఉండాలి, వాళ్ళకి రీడ్ చేసేదే ఇస్తా. అగైన్ మళ్ళీ ఇలా వచ్చండి, వాళ్ళకి రీడ్ చేయడం అంటే 4, రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. అంటే కేవలం రన్ చేసుకోవాలంటే ఓన్లీ రన్నింగ్ ఎక్స్. నేను ఇక్కడ వాళ్ళకి 4 అని ఇస్తున్నా. సో ఇట్ విల్ బి చేంజ్ ఆటోమేటికలీ, ఇట్ విల్ బి చేంజ్ టు ద. చూడండి ఇక్కడ వాళ్ళిద్దరికి ఈ ఫోల్డర్, ఏ ఫోల్డర్ అండి, ఈ కాన్ఫిగ్ అనే ఫోల్డర్ నీకు ఫుల్ ఉంది, వాళ్ళకి రీడ్ ఉంది, ఇతనికి రీడ్ ఉంది. అంటే బేస్డ్ ఆన్ దిస్ ఆపరేషన్స్ అంటే చేంజ్ మోడ్ అయితే మనం చేయొచ్చు సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చూపిస్తాను చూడండి సార్. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేశాను సార్ నేను, ఏదో టచ్ అని ప్రసాద్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను సార్. LS-LL అంటే ఇక్కడ ఈ ఫైల్ ఎవరితో ఉంది, రూట్ అనే వాడితో ఉంది. ఎందుకంటే నా ఐడి ఏంటంటే రూట్.
ఈ ఫైలు రూట్ అనేవాళ్ళు కాకుండా వేరేది పుష్ప అనే బ్యాచ్ వాళ్ళకి ఇచ్చేయాలనుకోండి సార్, చేంజ్ ఓనర్. చేంజ్ ఓనర్ అంటే ఈ ఫైల్ యొక్క ఓనర్ ని చేంజ్ చేస్తున్నాను. ఎవరికి? పుష్ప డాట్ పుష్ప లేదా పుష్ప అనే గ్రూప్ కి. ఓకే, చేసి PUSHPA కదా, PSHPA పుష్ప ఏ ఫైల్? ప్రసాద్. అంటే ఇక్కడ పుష్ప అంటే ఇన్వాలిడ్ యూజర్ అంటే యూజర్ లేడండి, క్రియేట్ చేయాలి ఫస్ట్. యూజర్ యాడ్ పుష్ప అని పెట్టి ఇప్పుడు ఆ కమాండ్ ఇవ్వచ్చండి. అంటే ఇప్పుడు ఏమవుద్దో చూడండి సార్, ఇందాకడ ఈ ప్రసాద్ అనే ఫైల్ కి రూట్ అనేవాడు ఓనరు, వాళ్ళ గ్రూప్ రూట్ అండి. చేంజ్ ఓనర్ పుష్ప డాట్ పుష్ప అంటే పుష్ప అనే యూజరు, వాళ్ళ గ్రూప్ పేరు కూడా పుష్ప. ఈ ప్రసాద్ అనే ఫైల్ ఓనర్షిప్ చేంజ్ చేసేవా? ఓనర్షిప్ చేంజ్ చేసేయడం అంటే ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఉన్నప్పుడు కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాడు. ఆ కంపెనీ నుంచి అతను వెళ్ళిపోయిన తర్వాత అతనికి రీప్లేస్మెంట్ ఎవరు వచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రసాద్ ఉన్నాడు, ఇప్పుడు పుష్ప అనే వ్యక్తి వచ్చాడు. అతను ఈ పేరు ఓనర్షిప్ మార్చేసుకోవాలంటే చేంజ్ ఓనర్. ఇక్కడ చేంజ్ మోడ్ వేరు, చేంజ్ ఓనర్ వేరు. చేంజ్ ఓనర్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు సార్. చేంజ్ ఓనర్ ఇక్కడ ఏ ఓనర్ కి చేంజ్ చేయాలనుకుంటున్నాను? పుష్ప డాట్ పుష్ప అని ఏదో ఒక ABC అనే ఫైల్ ఇచ్చాను అనుకోండి సార్. ఓనర్షిప్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు చేంజ్. అంటే ఒకళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఫైల్ వేరే వాళ్ళకి దక్కేటట్టుగా దాన్ని ఏం చేయొచ్చు అంటే ఒక ఫోల్డర్నైనా ఒక ఫైల్నైనా ఈ విధంగా చూడొచ్చండి. ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటంటే కొన్ని బేసిక్స్ కమాండ్స్ అండి. ఇవి మీరు ఒక్కసారి ట్రై చేయండి. రేపొద్దున మళ్ళా మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను ఇంకొక ఇన్స్టలేషన్ చేయలేదు సార్, జీరా ఇన్స్టలేషన్ చేయాలి. ఇప్పుడు జీరా ఇన్స్టలేషన్ ఒక 5 నిమిషాలు చూపించి బ్రేక్ ఇస్తాను. చూడండి సార్, ఇన్స్టలేషన్ ఎలా చేయాలంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయమన్నాను, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది సార్. జీరా ఇన్స్టలేషన్ చాలా ఈజీ అండి. ls-ll అంటే ఈ ఫైల్ ఉంది సార్. నాకు ఈ ఫైల్ కి నాకు ఎక్స్ అనేది ఉందా లేదో చూడండి సార్. రీడ్ రైటే ఉంది, ఎక్స్ అనేది లేదు. ఎక్స్ అంటే ఏంటి సార్? సాఫ్ట్వేర్ ని రన్ చేసే పర్మిషన్. సాఫ్ట్వేర్ రన్ చేసే పర్మిషన్ లేదు కాబట్టి నేను 7 అని ఇస్తున్నాను. నాకు మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇచ్చే ఏమవుతుంది, ఇచ్చేసి నేనేం చేస్తున్నాను, ఈ ఫైల్ ని ఇలా టైప్ చేసి రైట్ క్లిక్ కొట్టాను. అంటే ఫస్ట్ మేక్ షూర్ దట్ నాకు ఎక్స్ అనే పర్మిషన్ ఉందా లేదో చూడాలి. ఎక్స్ అంటే ఏంటంటే రన్ చేసుకోవడం, ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకు ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్ ఉంది. ఇప్పుడు దీన్ని ఈ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటో చూడండి. .bin అని ఉంది. .bin ఎలా సాఫ్ట్వేర్ రన్ చేస్తారంటే ./ జస్ట్ ఈ ఫైల్ ని ఇలా టైప్ చేస్తాను. టైప్ చేసి ఎంటర్ కొట్టండి సార్. నౌ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద జీరా హియర్. సార్ ఇది స్టార్ట్ అయ్యేలోపు చిన్న డౌట్ సార్. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్యాట్ అని కొట్టి ఎంటర్ కొట్టాను సార్. దాని తర్వాత వేరే కమాండ్స్ ఇవ్వడానికి అవ్వట్లే, టైప్ చేయడానికి. కంట్రోల్ సి కొట్టు, కంట్రోల్ సి. సార్ ఇంకో విండోలో చూపించండి సార్, నార్మల్ ఎగ్జాంపుల్ గా. నాకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇదిగోండి సార్, ఇంకొక విండోలో చూపిస్తాను చూడండి సార్. ఇక్కడ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇక్కడ క్యాట్ అని కొట్టి ఎంటర్ కొట్టాను సార్. ఏం ఒకసారి మీరు క్యాట్ అని కొట్టేసి ఎంటర్ కొట్టేశారు, అలా ఉండిపోయింది. కంట్రోల్ సి కొట్టు. ఓకే సార్. జస్ట్ కంట్రోల్ సి అని కొడితే నీ కీబోర్డ్ లో కంట్రోల్ దాన్ని నొక్కుంచి సి కొడితే ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. కంట్రోల్ సి ఇస్ కాల్డ్ ద ఎగ్జిట్. ఓకే సార్, థాంక్యూ. ఎప్పుడైనా బయటకు రాకపోతే కంట్రోల్ సి అని కొట్టేసేయండి. ఓకే సార్. ఎయిదర్ కంట్రోల్ జెడ్ షిఫ్ట్ జెడ్ ఆర్ కంట్రోల్ సి, ఈ రెండే మనకి ఇంకా మంత్రాలు ఇక్కడ. ఓకే సార్ ఇక్కడ ఏమంటుందో చూడండి సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటున్నావు 8.9 లో ఓ ఎంటర్ కొట్టమంటుంది. ఓ ఎంటర్. మీకు తెలుసు 1 కస్టమ్ ఇన్స్టలేషన్, 2 1 is express, 2 కస్టమ్ ఇన్స్టలేషన్, ఇదే సేమ్ 2. నాకు ఈ పాత్రలో ఇన్స్టాల్ చేయమంటారా? చేసే. ఈ పాత్రలో ఇన్స్టాల్ చేయమంటారా? చేయి. నాకు వద్దంటే అది పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకుంటావా? చేంజ్ చేసుకుంటాను. నాకు పోర్ట్ నెంబర్ 8081 కావాలి. కంట్రోల్ పోర్ట్ నెంబర్, ఐఎమ్ గుడ్. సర్వీస్ లోకి జాయిన్ చేయమంటారా? చేయి. అయితే ఇంటర్ మనసు మార్చుకుంటే బయటకు వచ్చే. నాకు ఇన్స్టాలేషన్ చేసే. అయిపోయింది సార్ ఇన్స్టాలేషన్. The installation in the Linux machine max 5 minutes. Database అన్ని కమాండ్స్ నీ దగ్గర ఉంటే 10 minutes. So complete setup of your
Jira and database in a Linux machine is maximum 30 minutes to 35 minutes. జీరా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది డేటాబేస్ అడుగుతుంది కదా సార్ డీటెయిల్స్ మామూలుగా. ఇప్పుడు User అడగదండి, ID. బ్రౌజర్ లోకి వచ్చినాక అడుగుద్ది, అప్పుడే అది వెళ్దాం. ముందు ఏం చేస్తావు అంటే డేటాబేస్ సపరేట్లీ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ అండ్ జీరా ఇన్స్టాల్డ్ యూ హ్యావ్ సపరేట్లీ అండ్ దట్ జార్ ఫైల్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు ద జీరా. దెన్ UI లో నువ్వు కనెక్టివిటీ చేస్తావు, ఈ యూజర్ ద్వారా ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నాను అని. ఓకే. హలో చెప్పండి సార్. టెలిఫోనిక్ రౌండ్ ఎన్నింటికంటే 7:30గా? ఆ ఫోన్ నాకు ఇచ్చేసేయండి సార్, మీ అంటే మీ పర్సనల్ నెంబర్ ఇచ్చుకున్నారండి? ఇన్స్టిట్యూట్కి సపరేట్ నెంబర్ తీసుకున్నారు కదా, ఆ నెంబర్ మీ రిజ్యూమ్ నా దగ్గర పెట్టుకుని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే 7 o'clock నేను కంప్లీట్ చేసేస్తాను. మీరెందుకు ఇంకా? నేను 5:30కి ఇన్స్టిట్యూషన్కి వస్తాను, మీ రిజ్యూమోను మీ ఫోన్ నాకు హ్యాండ్ అవుట్ చేసేయండి, ఆ చిన్న ఫోను. I'll take care of it. 7:30 and night. డైరెక్టర్ కాల్ చేయండి, ఎవరైతే మనకి ఎందుకు కానీ వాళ్ళు కాల్ చేయండి సార్, చూస్తున్నాం. కానీ మీరు అవైలబిలిటీ ఉంటే మంచిది. ఒకవేళ వాడు టక్మంట వాట్సాప్లో కూడా ఒకసారి కనెక్ట్ అవుదామా అంటాడండి. ఓకే, అందుకని మనం 7కి మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చాను, లేదంటే నేను వస్తాను. 6:30, 6:45కి రండి. నేను బోస్ట్లో అక్కడికి వస్తున్నాను, ఇన్స్టిట్యూట్కి వస్తున్నాను. నేను ఉంటాను అయితే మీ కాల్ గురించి. మీ కాల్ అయిపోయినాక నేను ఇంటికి వస్తాను. ఓకే సార్, డన్. లేకపోతే 30 minutes లేకపోతే కంటెంట్ ఇండెక్స్ స్పేసెస్ వెళ్ళండి. స్పేసెస్ వ్యూ ఆల్ స్పేసెస్, space directory, and you can able to look into all the spaces. Yeah, so many spaces are there. These are all of the spaces. See, కాన్ఫిడెంట్ ఇంటికి వెళ్ళండి, ఎలా వెళ్ళండి. ఓకేనా? నేను నైట్ కనెక్ట్ అవుతాను మీకు, ఎందుకంటే నేను అడిగి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాను. నేను 5:30కి చెప్పాను ఇన్స్టిట్యూట్కి వెళ్తాను, వీళ్ళది అయిపోవచ్చింది. సార్ ఇది జరుగుతుందండి, ఒక 5 minutes సార్. చూడండి సార్, ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ Y అని ఎంటర్ కొడితే అయిపోతుంది సార్, లాంచింగ్ జీరా సాఫ్ట్వేర్. ఇక్కడ మీకు కావాల్సింది ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, నేను ఇచ్చిన ఒక్క 20 కమాండ్లు ముందు ప్రిపేర్ అవ్వండి సార్. మీకు ఇంకా టైం ఉందనుకోండి, మీరు తింది కానీ సార్, నేను ఇంకా బోల్డ్ కమాండ్స్ ఉన్నాయి, మీకు ఓపిక ఉండాలి కానీ చాలా కమాండ్స్ ఉన్నాయి మనకు. నేను VA కమాండ్స్ చెప్పాను, నేను ఒకే రోజు కన్ఫ్యూజ్ చేయను సార్. ఈ రోజు ఈ కమాండ్స్ వరకు ఎందుకు అంటున్నానంటే, అట్లీస్ట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దీస్ కమాండ్స్, టుమారో VA ఎడిటర్ మీద ఎలా చేయాలి, ఇంకా అడిషనల్ కమాండ్స్ ఏమున్నాయి, AWK కమాండ్ అవి చెప్తానండి. లాస్ట్లో ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు యు ఆర్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. కానీ ఇది మనం అట్లీస్ట్ 1 week ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. డైలీ ప్రతి ఒక్కరు ఎవరికి వచ్చిన డౌట్ వాళ్ళు అడుగుతూ ఉంటే మధ్యాహ్నం సెషన్లో మనం మాట్లాడవచ్చు. వరప్రసాద్, ఆర్ యు దేర్? ఏం సార్ జాయిన్ కాలేదు ఆయన? వరప్రసాద్ జాయిన్ అవ్వలేదు సార్. ఓ ఏంటి అసలు ఏం నో డౌట్స్. అదే అన్న, అసలు పెట్టింది ఆయన గురించి నేను. అవును సార్, అంటే యాక్చువల్లీ మనోడు నైట్ షిఫ్ట్ సార్, మనోడు ఎయిర్పోర్ట్ నైట్ షిఫ్ట్ సార్ మనం చేసేది. ఎవరు? వరప్రసాద్ ఏంటంటే ఆయన లెక్చరర్ కదా? కాదనుకుంటా సార్. అవునండి, లెక్చరర్ అండి ఆయన, భీమవరం కాలేజీలో. అవునా? మరి నేను కాల్ చేస్తే నేను ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తానని చెప్పాను సార్ మనతోటి. ఏమో సార్, ఇక నాకు తెలిసినంత వరకు అయితే అదే సార్. ఓకే సార్, మనం రేపు మాట్లాడదాం ఆయనతో. సార్ ఇదిగో సార్, అయిపోయింది సార్. ఈ స్టెప్స్ ఏం చేశాను ఇవి కూడా కాపీ చేస్తున్నాను మీ గురించి.
సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కానించి ఏమేం చేశాను అన్నది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పెడుతున్నా. ఈ నోట్ ప్యాడ్ ని కూడా మీకు పంపిస్తాను. ఇప్పటిదాకా నేను ఏమేమి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అన్నది మొత్తం సేవ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద క్లాస్ టుడే. సేవ్ టుడేస్ క్లాస్ ఇస్ 11/09/2021. మీకు ఇది నేను పంపిస్తాను సార్. ఎవ్రీవన్ క్యాన్ మీరు ఇది ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఫైర్ వాల్ కమాండ్స్ అని చెప్పాను సార్. దోస్ ఫైర్ వాల్ కమాండ్స్ కూడా మీకు ఇచ్చేస్తాను ఇందులోనే. మళ్ళీ మర్చిపోతాను నేను, నా జీమెయిల్లో ఉంటాయి. సో ఏ పోర్ట్ నెంబర్ ఇచ్చారో ఆ పోర్ట్ నెంబర్ మీద ఫైర్ వాల్ రిలీజ్ చేయాలి సార్. రియల్ లైఫ్ లో మీరు చేయాలండి, నెట్వర్క్ డిమాల్ట్ ఉంటుంది అథారిటీ. బట్ హియర్ మనం చూడొచ్చండి, ఫైర్ వాల్ కమాండ్స్ చూస్తున్నాను. ఇక్కడ మిగతా వాళ్ళ రిజ్యూమ్స్ ఈ రోజు ఇస్తానండి నేను. ఈ రోజు ఒక 4-5 ఇస్తాను, రేపు ఒక 5 వరకు ఇస్తాను. ఒక 15 మెంబర్స్ దాకా అయిపోద్ది మండేకి. మనం ఆ ప్రత్యూష నెంబర్ అమ్మాయిలకు పంపిస్తానండి. మీరు ఒకసారి అమ్మాయిని టచ్ లో ఉండండి. సార్ ఎంత స్లోగా ఉంది ఇది. మనకి ఫైర్ వాల్ నేనే ఇవ్వాలని ఏం లేదు సార్. గూగుల్లోకి వచ్చి ఇక్కడ ఓల్డ్ నోట్స్ తీయాలని ఏం లేదు. జస్ట్ ఫైర్ వాల్ టు పోర్ట్ రిలీజ్ ఇన్ లైనెక్స్ అని కొడితే ఇక్కడ ఉంటాయి సార్. కమాండ్స్ అన్ని ఇక్కడే ఉంటాయండి. వీ కెన్ కాపీ దీస్ కమాండ్స్. ఇక్కడ లాస్ట్ లోకి వస్తే మోస్ట్లీ ఇక్కడ ఉంటాయి. ఫైర్ వాల్ నో, ఇక్కడ రావట్లేదు. ఫైర్ వాల్ కమాండ్ ఇక్కడ వస్తుంది. ఇది కూడా మీకు కాపీ చేసి పంపిస్తాను సార్ ఫర్ హ్యాండీ. దిస్ ఇస్ ద ఫైర్ వాల్ కమాండ్ సార్. ఈ కమాండ్ మీకు నోట్స్ లో పెడుతున్నాను. ఇదే కమాండ్ ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు మనకి యూజ్ ఏమైనా ఉంటుందా సార్ ఫైర్ వాల్ కమాండ్స్? మనకంటే మీకు ఇక్కడ బై డిఫాల్ట్ గా విండోలో ఓపెన్ కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది నేను ఒకసారి చూడండి. IF కాన్ఫిగ్ ఈ కంప్యూటర్ లో జీరా రన్ అవుతుంది సార్ విత్ పోర్ట్ నెంబర్ 8081. If I come to the Windows and if I paste this one and 8081, nothing will come, sir. Because server in US, your browser in India, so it won't allow you. It will give that can't reach. Firewalls are stuck. Those kind of error messages will come. So you need to release those things. చూడండి సార్, దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఇక్కడ నేను ఎప్పుడైతే ఫైర్ వాల్ కమాండ్ రన్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫైర్ వాల్ కమాండ్ విచ్ వీ హ్యావ్ కాపీడ్. ఇది రిలీజ్ చేస్తే మన ఇక్కడ మన పోర్ట్ నెంబరు ఏ పోర్ట్ నెంబర్ అయితే ఆ పోర్ట్ నెంబర్ రిలీజ్ చేసి ఫైర్ వాల్ రీలోడ్ అనేది ఒక కమాండ్ కొట్టాలి సార్. రీలోడ్ అని కొడితే నౌ మీరు విండోస్కి వచ్చి మళ్ళీ అప్పుడు రిఫ్రెష్ కొడితే యూ కెన్ ఏబుల్ టు సీ. ఫైర్ వాల్ కమాండ్ లేకపోతే సిస్టమ్ స్టార్ట్ కాదు. అది ఎప్పుడైతే ఫైర్ వాల్ కమాండ్ రన్ చేసావో ఫ్రమ్ US to India, you can able to connect. This is a Linux version. I'm not using the local host because in this IP address Jira is running. This is the port number. That's the reason నేను ఇక్కడ పోర్ట్ నెంబర్ రిలీజ్ చేసేటప్పుడు 8081 అని ఇచ్చేసి ఇక్కడ నేను వన్ మోర్ పాయింట్ నేను మీకు మొన్న చెప్పినాను సార్.
Permanent ante it should run always. If you remove the permanent, only it works for today. Tomorrow it won't work out. Today only it works. అమ్మ చెప్పమ్మా. ఓకే, ఆ నెంబరు ఓకే అమ్మా, నేను ఒకసారి చెక్ చేసి నీకు నేను చెప్తాను. నేను ఒకసారి హెచ్ఆర్ తోటి నేను మాట్లాడిస్తాను. అంటే ఆల్రెడీ చెప్పించానమ్మా, నువ్వు మేము మాట్లాడకూడదు అది. అంటే మీరు మాట్లాడితే మీ దగ్గర నుంచి ఇనిషియేట్ చేయమని చెప్పాం. ఒక మెయిల్ పెట్టవా? Please let me know the status of my offer letter, or let me know I'm ready for permanent position also అని చెప్పేసి. ఎందుకంటే అది పర్మనెంట్ చేస్తున్నాను నేను. వితౌట్ ఇంటర్వ్యూ పర్మనెంట్ అయిపోద్దాం నీకు. నెక్స్ట్ వీక్ లో క్లోజ్ చేసేస్తాను. మండే నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ రోజు హెచ్ఆర్ నాకు కాల్ చేశారు మార్నింగ్. ఓకే, అదే నిన్ను కాల్ చేయమని చెప్పమని నాకు చెప్పారమ్మా. ఏంటంటే అమ్మాయిని ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తే మేము మీకు కాంట్రాక్ట్ ఇవ్వము, డైరెక్ట్ పర్మనెంట్ ఇచ్చేస్తాం ఇప్పుడు కానీ హైదరాబాద్ లొకేషన్ అని చెప్తున్నారు. సో నువ్వు అదే మాట వాళ్ళతో మాట్లాడితే నేను కంటిన్యూ చేసుకుంటాను నా వేలో. మెసేజ్ పెట్టడం ఒకసారి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. బాయ్. Guys, see here, Jira core, and I will set it up for myself. Again, మిగతాదంతా స్టోరీ సేమ్ సార్. ఇక్కడ మాత్రం మీరు ఇచ్చేది ఏముంటుందంటే నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ యూ ద డేటాబేస్, మై ఓన్ డేటాబేస్. హియర్ యూ విల్ సెలెక్ట్ ద MySQL అనేది పెట్టి, host name is localhost and port is default, database is the PushpaDB. Username I can use time being is root, and password is India @123. అయితే జార్ డ్రైవర్ పెట్టలేదు, అది డ్రైవర్ పెట్టు అని చెప్తుందండి. సరే ఒకసారి చూద్దాం, అది గ్రీన్ ఇచ్చింది కాబట్టి విల్ ట్రై టెస్ట్ కనెక్షన్. సార్ could not find the driver in our Linux machine. డ్రైవర్ లేదు. డ్రైవర్ అంటే Jira, through that driver it will connect to the database. That driver is not available, so I am unable to connect. So this is the situation, sir. ఈ డ్రైవర్ పెట్టి రేపు కంటిన్యూ చేద్దాం. రేపు మధ్యాహ్నం మళ్ళీ ఈ క్లాస్ లో కంటిన్యూషన్ లో రోజు ఒక వారం పాటు, అంటే రేపు మిగతా 5 రోజులు కూడా, అంటే ఫ్రైడే వరకు 6 రోజులు, రోజుకు ఒక 10 కమాండ్లు స్టడీ చేద్దాం. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే రోజుకి 5 కమాండ్లు నేర్చుకున్నా కానీ 6 days కి 30 కమాండ్స్ అయిపోతాయి సార్. ఓన్లీ 6 కమాండ్స్ డైలీ. అండ్ మన ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, స్టాప్ ఎలా చేయాలి, లాక్స్ ఎలా చేయాలి, పాసిబుల్ ఇష్యూస్ ఏమొస్తాయి, అవన్నీ కూడా నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. విండోస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ లైనెక్స్ లోకి ఎలా తేవాలి, లైనెక్స్ లో ఉన్న ప్రాజెక్ట్స్ విండోస్ లోకి ఎలా పట్టుకెళ్ళాలి, ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తానండి. సో విల్ మీట్ టుమారో ఎట్ మార్నింగ్ 8 or 9 చెప్పండి మీ ఇష్టం. 8 అయితే 8 ఏమండి. నేను రేపు అంతా కూడా ఇదేనండి, జీరా మీద చెప్తానండి. ఇన్స్టాలేషన్ లో లైనెక్స్ జోలికి రాను. రేపు మిగతా పార్ట్స్ ఉన్నాయి చూసారా, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇష్యూస్ లో. ఆ ఆప్షన్స్, ప్రాజెక్టులు, లైసెన్స్లు, ఇక అవన్నీ మాట్లాడుకుంటూ ఇన్డెప్త్ గా కస్టమ్ ఫీల్డ్స్ కాన్ఫిగరేషన్ లో ఉన్నాం. మనం ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేసాము, దాని కింద ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రేపొద్దున అవన్నీ కూడా 1 by 1 స్టడీ చేసుకుంటూ వెళ్దామండి. వెళ్ళిన తర్వాత ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ వీకెండ్ కల్లా ఎంతో కొంత కొంచెం క్విక్ రిజల్ట్ లోకి రావాలండి. ఎందుకంటే మీకు మండే రిజ్యూమ్స్ పెట్టేస్తున్నాను. జాబ్స్ వచ్చినాయి అంటే మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వాలంటే ఈ సబ్జెక్ట్ ఏమీ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. లైనెక్స్, విండోస్ స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకోండి, ఎంతో కొంత అంటే 20 కమాండ్ల వరకు చాలండి. మీరు యు ఆర్ గుడ్. ఇక అది కూడా చేద్దామండి. సో విల్ మీట్ టుమారో మార్నింగ్ at 8 o'clock అండి. 8 to 11 అండ్ ఆల్సో 3 to 4 అండి. ప్రసాద్ గారు చెప్పండి అయ్యా. హరీష్ అండి, 4 తర్వాత మాట్లాడదాం, కాల్ చేయనా అండి? మీరు ఒక 5:30, 5:40 కాల్ చేయండి సార్ హరీష్ గారు. ఓకే అండి. ఇన్స్టిట్యూట్ బట్ ఏమండి, ఇన్స్టిట్యూట్కి రమ్మన్నా వస్తా అండి, బట్ ఫోన్ వద్దు, అవసరం లేదు సార్, నాకు అలా వద్దండి. మీరేమైనా అవసరం. ఓకే అండి, కాల్. ఓకే, మీరు కాల్ చేయండి సార్ చాలు. ఓకే.
Okay, guys, thanks a lot. We'll meet tomorrow at morning 8 o'clock. సార్ ప్రసాద్ సార్ Now, sir. జస్ట్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉంటారా సార్? నేను కలుద్దాం అనుకుంటున్నాను. Yeah, you can come at 5:30. ఫైన్ సార్, థ్యాంక్ యూ. Okay. సార్ ఇందులో లాస్ట్ కమాండ్ ఒకటి పెట్టండి సార్. ఫైర్ వాల్ రిలీజ్ అని కమాండ్ ఏదో ఇవ్వాలి కదా సార్. థ్యాంక్ యూ. సార్ డేట్ తో సేవ్ చేశారు సార్, డేట్ తో. సార్ 2 లో మీ మెయిల్ ఐడి ఇచ్చారు సార్. నేను అది మీకు వాట్సాప్ లో పంపించేస్తానండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు అది నేను ఇందులో డౌన్లోడ్ చేసుకుని మీకు వాట్సాప్ ఇచ్చేస్తాను. హ్యాండీగా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. నేను కమాండ్స్ ఎప్పుడు కూడా వాట్సాప్ లో పంపించేస్తాను మీకు ఇమీడియట్. ఓకే సార్. అది డౌన్లోడ్ చేస్తాను, ఓకే సార్. మీ గ్రూప్ పంపించేస్తాను. పుష్ప గ్రూప్. డాక్యుమెంట్ ఏమైందండి? మరేంటి అమ్మ ఫోన్ చేస్తే గ్రూప్ లోకి వచ్చి ఏది